బేసిక్స్ నేర్చుకున్నాం. అసలు ఏఐ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, జనరేటివ్ ఏఐ అంటే ఏంటి. జనరేటివ్ ఏఐలో డిఫరెంట్ మోడల్స్ ఏముంటాయి. స్టార్ట్ విత్ చాట్ జీపీటీ అని చెప్పాను. చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇస్తాము. ప్రాంప్ట్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ని చాట్ జీపీటీ ఏ విధంగా అర్థం చేసుకుంటుంది, టోకెన్స్ అంటే ఏంటి, తర్వాత చాట్ జీపీటీ మనకు ఆన్సర్స్ ఎలా ఇస్తుంది, ఓకే, ఆ ప్రాంప్ట్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది టోకెన్ గా, ఆ టోకెన్ నుంచి ఏమవుతుంది, ఎల్ఎల్ఎం మోడల్స్ అంటే ఏంటి, తర్వాత టోకెన్ లిమిట్స్ ఎంత ఉంది, టోకెన్ లిమిట్ అయిపోతే ఏమవుతుంది. దీస్ ఆల్ థింగ్స్ వి డిస్కస్డ్. సో వి గాట్ ఫండమెంటల్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. ఇప్పుడు చాట్ జీపీటీని మెల్లగా ఎక్స్టెన్సివ్ గా ఎట్లా వాడుకోవాలి, నేను కొన్ని కేస్ స్టడీస్ కూడా చూపించాను. నేను శబరిమల పోయేటప్పుడు ప్లాన్ ఎలా చేశాను, రాజర్ పే గురించి కొన్ని చేశాను. ఐ హోప్ మీరు నిన్న కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి వచ్చింటారని అనుకుంటున్నాను. ఎస్ స్పెండింగ్ టైమ్ విత్ చాట్ జీపీటీ. స్పెండ్ టైమ్ విత్ చాట్ జీపీటీ. ఓకే, ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే ఖాళీ చాట్ జీపీటీ తోటి ఏం లేదు, ఎలిమెంటర్ ఉంటుంది మన దగ్గర, కానీ మొత్తం వెబ్సైట్ మొత్తం చాట్ జీపీటీ తోటి చేస్తాం. యూ డోంట్ బిలీవ్, ఓడిఎంటీ వెబ్సైట్ హోమ్ పేజ్ మొత్తం కూడా చాట్ జీపీటీ తోటి చేసింది. ఇప్పుడు వచ్చిన పాపప్ కూడా చాట్ జీపీటీ, ఇదంతా చాట్ జీపీటీ తోటి చేశాను. దిస్ ఇస్ స్మార్ట్ వే ఆఫ్ డూయింగ్. అండ్ ఆఫ్టర్ దట్ గూగుల్ అప్రిషియేటెడ్ మీ అండ్ ర్యాంకింగ్ పెరిగిందండి. చెప్పాలంటే చాట్ జీపీటీ హెల్ప్ చేసింది నాకు ర్యాంకింగ్ పెరగడానికి. ఈ కీవర్డ్కి, దిస్ వెరీ టఫ్ కీవర్డ్, హై కాంపిటేటివ్ కీవర్డ్, వెరీ హై కాంపిటేటివ్ కీవర్డ్. ఓకే, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా డ్యాన్స్ ఆడుతుంది. ఒకసారి ఫస్ట్ వస్తున్నావు, సెకండ్ వస్తున్నావు, థర్డ్ వస్తున్నావు, బట్ స్టిల్ ఇట్స్ గ్రేట్ యూనో ఈ పొజిషన్కి రావడం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎస్ఈఓ చేసిన వాళ్ళందరూ డిజిటల్ మార్కెటర్స్ అండి. అందరికి టాలెంట్ ఉంటుంది, కొందరు డబ్బులు ఉంటాయి, కొందరు ఏజెన్సీకి ఇస్తారు. అందులో ఓడిఎంటీని తీసుకొచ్చి ఈడ పెట్టడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ నార్మల్ థింగ్. ఓకే, దీనికి నేను చెప్తున్నాను చాట్ జీపీటీ చాలా హెల్ప్ చేసింది నాకు. యాక్చువల్గా మనం టార్గెట్ చేసింది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని తెలుగు కీవర్డ్, తెలుగు కాబట్టి తెలుగు కీవర్డే. తెలుగు చూడండి, ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ వీడియోస్ మనవే. సో సేఫ్, గెటింగ్ ట్రాఫిక్. ఓకే, అయితే ఎప్పుడైతే హైదరాబాద్ నేను టార్గెట్ చేశానో అప్పుడు కొంచెం ర్యాంకింగ్ తగ్గిపోయింది. ఇది కూడా సేమ్, ఫస్ట్ సెకండ్ లో డాన్స్ ఆడుతుంటది, బట్ స్టిల్ మన వీడియో అయితే మనల్ని సేవ్ చేస్తుంది. దాంతోపాటు స్టిల్ వీఆర్ ఇన్ దిస్ పొజిషన్. ఇంతకుముందు నేను హైదరాబాద్ ని టార్గెట్ చేయనప్పుడు వీఆర్ ఆల్వేస్ నెంబర్ 1 దిస్ ఇయర్, రైట్. బట్ స్టిల్ టాప్ 10 లో ఉండడమే గ్రేట్. అంటే మనం సెకండ్ పొజిషన్ ఉన్నాం అంటే వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఎస్ఈఓ. దానికి ఎస్ఈఓ ఎంత ఇంపార్టెంటో నీ ఫస్ట్ పేజ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అది లైట్ వెయిట్ ఉండి, మొబైల్ ఫ్రెండ్లీ ఉండి, తక్కువ ప్లగిన్స్ వాడితే చాలా బాగుంటుంది. వర్డ్ ప్రెస్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువ ప్లగిన్స్ వాడతామండి. ఆ ప్లగిన్స్ లోడ్ కావడం వల్ల కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్లగిన్స్ ఏమీ లేకుండా మన ఇలాంటి ల్యాండింగ్ పేజ్ మనం తయారు చేయొచ్చు. సో ఇది ఎలా చేస్తాం అన్నది మనం ఈరోజు చూద్దాం. ఓకే, సో నేను డిఫరెంట్ కేసెస్ చూస్తా, చాలా జాగ్రత్తగా వినాలి అండ్ ప్రాక్టీస్ చేయాలి. ఎంత హెల్ప్ అవుతుందంటే మీకు క్లయింట్ వస్తే, ఎంత పెద్ద క్లయింట్ వచ్చినా సరే మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఎస్ నేను చేస్తాను, ఛాలెంజ్ చేయొచ్చు. అంత హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాట్ జీపీటీకి రాని కోడింగ్ లేదు, అంత కోడింగ్. నేను ఎవరు అంటారు కదా కోడింగ్ వెబ్సైట్స్ అని, కోడింగ్ ఇప్పుడు మనం కోడ్ రాస్తున్నట్టు. టుడే వి డిస్కస్ మోర్ అబౌట్ కోడింగ్. నేను మీకు ఇంకోటి కూడా చెప్పానండి, చాట్ జీపీటీకి ఎప్పుడు కూడా మొత్తం పని ఒకటేసారి చెప్పొద్దు, ఇన్స్టాల్మెంట్స్ లో చెప్పాలి. క్రియేట్ మీ ల్యాండింగ్ పేజ్ అని చెప్పామనుకోండి, చాలా చండాలంగా చేస్తుంది. అది కాకుండా బిట్స్ అండ్ పీసెస్ గా తయారు చేసుకో. అరే బాబు నాకు ఈ సెక్షన్ చేయి, ఈ సెక్షన్ చేయి, ఈ సెక్షన్ చేయి అంటే బాగా చేస్తుంది. కానీ మొత్తం ల్యాండింగ్ పేజ్ చేయమంటే చెయ్యదు. అర్థమవుతుందండి వాట్ ఐమ్ టెల్లింగ్? నేను అది ప్రూవ్ చేసి చూపిస్తాను మీకు. ఐమ్ గోనా షో యూ. మొత్తం చెప్తే అది ఎందుకు పని చేయదో నేను చూపిస్తాను. ఓకే, ఇక్కడ నేను అడుగుతున్నా క్వశ్చన్, మీరెవరు కొందరు ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంది తెలుగు ఉన్నప్పుడు ఇక్కడ దీనికి చెప్పండి, కెన్ వి టాక్ ఇన్ తెలుగు అంటే తెలుగులో మాట్లాడుతుంది. ఓకే, చెప్పండి సార్. యాక్చువల్లీ నేను ఒక 2 వెబ్సైట్స్ క్రియేట్ చేశాను సార్. నేను ప్రెసెంట్ గా ద స్టోరీ అనే కంపెనీకి వర్క్ చేస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ లాగా. సో వాళ్ళు 2 వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ ఇచ్చారు నాకు, నేను డిజైన్ చేశాను. అంటే అవి బేస్డ్ ఇన్ యూఎస్ అనమాట. సో ఇప్పుడు నాకు వాళ్ళు మళ్ళీ ఇంకో 2 వెబ్సైట్స్ ఇచ్చేస్తారు డిజైన్ చేయమని. వన్ ఈజ్ విక్స్ అనమాట. అవి 2 వెబ్సైట్స్. విక్స్ లో నాకు కొంచెం డౌట్ ఉంది సార్, విక్స్ లో ఎలా డిజైన్ చేయాలో
అంటే ఎక్స్పీరియన్స్ లేదు. విక్స్ సేమ్ ఉంటుంది నీకు. నువ్వు డాష్ బోర్డ్ ఓపెన్ చేయడానికి తెలిసిపోతుంది. ఇంకా డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇది 2 విక్సా ఇవి? లేదు సార్, నాకౌట్ పబ్ అండ్ గ్రిల్ వచ్చేసి యూఎస్ కి సంబంధించిన ఒక పబ్ వెబ్సైట్ సార్ అది. ఇది వచ్చేసి ఇప్పుడు నేను ద స్టోరీ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీకి అయితే వర్క్ చేస్తున్నానో వాళ్ళు ఈ కామర్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. ఇది వాళ్ళ కోసం తయారు చేస్తుంది, కంపెనీ కోసం. ఇప్పుడు వర్క్ చేసే కంపెనీ. నువ్వే చేస్తావా ఇది? ఎస్ సార్, నేను WordPress లో చేశాను. ఇప్పుడు ఎస్ సార్, వర్డ్ప్రెస్ లో చేశాను. ఇప్పుడు ఫ్రీలాన్సరా ఎట్లా నువ్వు కంపెనీలో పనిచేస్తున్నావు? లేదు సార్, పనిచేస్తున్నా సార్ నేను స్టోరీలో ఇంటర్న్ లాగా. ఎంత ఇస్తున్నారు? 10K ఇస్తున్నారు సార్ ప్రజెంట్ గా. నేను యాక్చువల్గా ఫ్రీలాన్సింగ్ చూస్తున్నాను, మీ క్లాసెస్ Work కోసం from వెయిట్ home, work from చేస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ ఆఫీస్? బాగా చేసిన వెబ్సైట్, వర్క్ బాగుంది. ఫ్రమ్ హోమ్. విక్స్ ఏం లేదు, నువ్వు డాష్ బోర్డ్ తెలిసిపోతుంది. విక్స్ చాలా ఈజీగా ఉంటుంది, ఓకే సేమ్ వర్డ్ ప్రెస్ లాగానే ఉంటుంది. ఇంకా డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ ఉంటుంది, చాలా ఈజీ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఈ రోజు క్లాస్ బాగా చేయండి, రేపు పొద్దుగా డిజైనింగ్ ప్రాజెక్ట్ వచ్చినా మీరు చేయొచ్చు. ఓకేనా? అది విక్స్ లో కూడా చలో లెట్ గో టు ద టాపిక్. ఓకే సార్. అయితే నేను చెప్పింది ఏంటంటే, చాట్ జీపీటీని ఎప్పుడైనా అడిగేటప్పుడు ఒకటే పనిని మొత్తం అడగండి, శాంపుల్ గా అడగండి. ఇప్పుడు నేను ఒకటేసారి అడిగి చూపిస్తా, రాంగ్ చేస్తుందని చూపిస్తా. ఓకే, నేను మైక్ ఆన్ అనుకుంటున్నా. I want to create a landing page for digital marketing course. So please create a perfect landing page with a call to action and contact form, and act like a experienced landing page designers, and give me HTML code, custom HTML code, so that I can use directly on my WordPress website. ప్రాంప్ట్ అండి ఇది. ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. అయితే చాట్ జీపీటీ నీకు వెబ్సైట్ డిజైన్ చేయదు, నీకు కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ మనం తీసుకెళ్ళాలి. ఇక్కడ మీరు అడగాల్సింది ఏంటంటే, కస్టమ్ HTML కోడ్ ఇవ్వమని చెప్పాలి. ఐ వాంట్ టు క్రియేట్ వెబ్సైట్, గివ్ మీ కస్టమ్ HTML కోడ్ అని చెప్పాలి. అప్పుడు ఇస్తుంది. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఇప్పుడు అది కోడ్ ఇస్తుంది. కంప్లీట్ వెబ్సైట్ చేయమని చెప్పారు. దీన్ని వాడుకుందాం మనం. అండ్ బిఫోర్ ఎవరైతే కొత్తగా ఆ ప్రాజెక్ట్ లో యాడ్ అవుతున్నారో, మోమేశ్వరి వాళ్ళతో మాట్లాడి మీరు చేసిన వర్క్ చూపియండి. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు కూడా చేస్తారు. యా, దీనికి సంబంధించిన ఆన్సర్ వస్తుంది చూడండి. ఇది కోడ్ అండి, ఇది కంప్లీట్ కోడ్. ఈ కోడ్ ని మనం ఎక్కడ వాడాలండి? ఎక్కడ వాడాలి? పేజీలో బ్లాక్ తీసుకొని ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాం. అక్కడ HTML కోడ్ సెర్చ్ చేసి పెట్టాలి. ఒకటి పేజ్ క్రియేట్ చేస్తున్నా నేను. ఇది డైరెక్ట్ రియల్ పేజ్, మనకి SEO గురించి పేజ్ లేదు, అదే చేస్తున్నా. చాలా ఇది కూడా ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. SEO కోర్స్ ఇన్ హైదరాబాద్, ఈ పేజ్ మనం తయారు చేస్తున్నాం. అండ్ పబ్లిష్ చేద్దాం. తర్వాత దీన్ని ఎలిమెంటర్లోకి వెళ్దాం. పేజ్ ఎంటీగా ఉంటుంది మీకు. ఇక్కడ కాలం తీసేసుకొని ఇక్కడ ఏం చేయాలి? HTML, కస్టమ్ HTML కోడ్ ఇక్కడ పేస్ట్ చేయాలండి ఆ కోడ్ ని. అంతే, మీకు ల్యాండింగ్ పేజ్ తయారైపోతుంది. ఎంత కోడ్ చూడండి, కోడ్. నేను మార్నింగ్ ఇంటర్వ్యూ చేయకుండా డైరెక్ట్ పెట్టాను. మళ్ళీ అడగండి సార్. ఆ కోడ్ పేస్ట్ చేస్తే మళ్ళీ మనకి ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందా సార్? అక్కడ ఒకసారి ఇవ్వలేదు సార్ నేను కోడ్ పేస్ట్ చేస్తే. చూపిస్తా అది నేను. ఐ షో యూ. నేను అడిగిన ప్రాంప్ట్ మంచిగా అడిగిన కాబట్టి మంచి. నేను ఎలిమెంటర్ లేకుండా డైరెక్ట్
పేజ్ లోకి వెళ్ళి బ్లాక్ తీసుకొని అందులో HTML కోడ్ సెర్చ్ చేసి పెట్టాను. అట్లా కూడా చేయొచ్చు తప్పేం లేదు. ఏదైనా HTML ఎలిమెంటర్ లేకుండా కూడా డైరెక్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎలిమెంటర్ ఉంటే ఎలిమెంటర్ వేసుకోండి, ఎలిమెంటర్ లేకపోతే అక్కడ. ఎందుకంటే నా వెబ్సైట్ నేను ఎలిమెంటర్ వాడుతున్నా కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్. ఎలిమెంటర్ లేదంటే నాకు ఫ్లెక్సిబుల్ ఉంటుంది డ్రాగ్ అండ్ డ్రాప్ కి. వర్డ్ ప్రెస్ బ్లాక్స్ కొంచెం ఫ్లెక్సిబుల్ ఉండవు, మూవ్ చేయడానికి టైం తీసుకుంటుంది. చాలా లెందీ పేజ్ తయారు చేస్తున్నాడు మనోడు, చూద్దాం మంచిగా ఇస్తా. ఓకే చెప్పండి. ఇక్కడ మీరు చూసారా నేను ఏం అడిగానండి? నేను డిజిటల్ మార్కెటింగ్ కోసం ల్యాండింగ్ పేజ్ చేయమని చెప్పాను. ఇక్కడ ODM ఎందుకు మాట్లాడుతుంటాను? ఆల్రెడీ మీ యాక్సెస్ ఉంది కదా ప్రీవియస్ డేటా కాబట్టి అందుకే మీరు అడిగితే ఇంత డెప్త్ ఏడు. దట్ ఈస్ ద బ్యూటీ. చాట్ జీపీటీలో పాతది గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి నీకు మంచిగా ఇస్తుంది. అందుకే అంత పెద్దగా ఇచ్చాడు. ఇగో పేస్ట్ చేసిన పోయి నాకు ల్యాండింగ్ పేజ్ తయారైపోయింది. సూపర్. ఇగో ఎంతసేపు అయిందండి? మీకు ఎంత టైం పడుతుంది చేయడానికి? చాలా టైం పడుతుంది సార్, 5 seconds అయిపోయింది. బెటరే కదా. రైట్, ఎడిటింగ్ ఎట్లా చేయాలో కూడా చూపిస్తాం మీకు. లెట్ మీ గో దేర్ టు వర్డ్ప్రెస్. ఇది మనం చేసిన ల్యాండింగ్ పేజ్ పై SEO కోడ్స్ గురించి మనం చేసింది. ఇది ఇక్కడ మీరు చూస్తే అది ఎట్లా చేసింది చూడండి. లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ విత్ లైవ్ ప్రాజెక్ట్స్ అండ్ AI టూల్స్. అంటే ఇది ODMT గురించి తెలుసు కాబట్టి ODMT హోమ్ పేజ్ ని మిమిక్ చేసి చేసింది అనమాట. నేను చెప్పాను కదా, ఏం చేస్తాడు చాట్ జీపీటీ అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ని అర్థం చేసుకొని కొత్తగా క్రియేట్ చేస్తాడు, కాపీ చేయడు, కొత్తగా చేస్తాడు. ODMT హోమ్ పేజ్ ని అర్థం చేసుకొని చేసాడు. న్యూ బ్యాచ్ డీటెయిల్స్ ఇచ్చిండు. తర్వాత కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ స్టాక్, AI ప్లస్ ఆటోమేషన్, కరియర్, వాట్ విల్ యూ లెర్న్ ఇన్సైడ్ ద ప్రోగ్రామ్, SEO అండ్ కంటెంట్ రైటింగ్, గూగుల్ అనలిటిక్స్, గూగుల్ మన ఓకే డిజిటల్ మార్కెటింగ్ అన్నా కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఇచ్చింది, తప్పలేదు. ఇగో ఇక్కడ ఫామ్ కూడా పెట్టేశాడండి. అండి సెలెక్ట్ యువర్ గోల్, గెట్ ఎ జాబ్, వావ్, డూ ఫ్రీలాన్సింగ్, గ్రో మై ఎగ్జిస్టింగ్ బిజినెస్, లెర్న్ స్కిల్స్ ఫర్ ఫ్యూచర్. చాలా బాగుంది. నాకు 7 రాలేదు, వాడు ఐడియా ఇచ్చిండు. నేము, నంబరు, ఈమెయిల్ ఆప్షనల్ అని చెప్పిండు, గోల్ అని చెప్పిండు. ఇంకెందుకు ఈ చాట్ జీపీటీకి ఎంతో మంది భయపడుతున్నారు. ఎందుకోసం అంటే ఇందుకోసమే కోడింగ్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే కోడింగ్ ఇప్పుడు మనం చేస్తుంది. ఇప్పుడు మామూలు డిజిటల్ మార్కెటర్ ఒకప్పుడు ఏమవుతున్నాడు, ఒకప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉండాలంటే వెబ్సైట్ కూడా యాక్సెస్ అయిపోతున్నాడు. డెవలపర్ సపరేట్ ఉంటుండే, ఆయన దగ్గరకు పోయి అన్న SEO టైటిల్ యాడ్ చేయని చెప్పాలి. క్రియేటివ్స్ మనకు రాదు కాబట్టి ఫోటోషాప్ అని తోడుకోవాలి, ఎడిటింగ్ రాదు కాబట్టి వాడు తోడుకోవాలి. ఇప్పుడు అన్ని మనకే వస్తుంది. ఇంకా డిజిటల్ మార్కెటర్ వాల్యూ పెరిగింది. ఎవరికైనా జాబ్లు ఎక్కువ వస్తున్నాయంటే డిజిటల్ మార్కెటర్కి. డిజైనర్ జాబ్ బా, ఫోటో ఎడిటర్ జాబ్ బా, ఎడిటింగ్ వన్ జాబ్ బా, అన్ని మనకే వస్తున్నాయి. దట్ ఈస్ ద బ్యూటీ. అందుకే ప్రతి ఒక్కరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. అండ్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, అన్ని పనులు నీకే చెప్తారు కాబట్టి నువ్వు పనులు ఫాస్ట్ చేయాలంటే చాట్ జీపీటీని వాడుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది ఎడిటింగ్ ఎట్లా చేయాలి అయితే ఇక్కడ నేను చాట్ జీపీటీ మొత్తం పని చెప్పిన కాబట్టి ఇది చేసిందండి. ఇంకా ఇది కరెక్ట్ కాదు, నా పరంగా ఇది పర్ఫెక్ట్ ల్యాండింగ్ పేజ్ కాదు. మనం ఇంకా పర్ఫెక్ట్ ల్యాండింగ్ పేజ్ మనం అనుకున్నట్టు మస్తు చేయొచ్చు. నాకు ఇది టెస్టిమోనియల్స్ కావాలి, అది ప్రాంప్ట్ మీద ఉంటుంది. నువ్వు ప్రాంప్ట్ ఇంకా డీటెయిల్డ్గా ఇస్తే వస్తుంది. అంత కష్టపడే బదులు మనం ఏం చేద్దాము, చిన్న చిన్నగా చేద్దాం. ఇప్పుడు నేను చెప్పినట్టు ఎప్పుడు చేయకండి, చిన్నగానే చేయండి. క్లియర్ అందరికి? ఇది మీరు సూపర్ అంటారు కదా, దీనికంటే సూపర్ చేయొచ్చు మనం. ఇందులో ఇంకా నాకు నచ్చినట్టు కావాలి, నాకు ఈడ కాంటాక్ట్ ఫామ్ రావాలి, ఈడ టెస్టిమోనియల్స్ రావాలి, మన కంట్రోల్ లేదు కాబట్టి ఇలా చేయకుండా వేరేలాగా చేద్దాం. ఓకేనా? క్లియర్? ఓకే. హలో సార్, యా ప్రాంప్ట్స్ ఇది రాయాలా అని మనకి చాట్ జీపీటీ నుంచే తెచ్చుకునే పాసిబిలిటీ ఉందా? ఉంది, ఎందుకు లేదు.
ఉంది. చాట్ జీపీటీ నుంచే చాట్ జీపీటీకి మనం ప్రాంప్ట్ ఇవ్వాలి కదా, ప్రాంప్ట్ ఎట్లా ఇవ్వాలని కూడా బాగానే అడగవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ. బాగానే వచ్చింది, అది కూడా చెప్తాం మీకు. రైట్, ఇప్పుడు మనం ప్రాపర్ స్టెప్కి వెళ్దాం. గోయింగ్ టు న్యూ చాట్. ప్లీజ్ మ్యూట్ ఆల్ యువర్ సెల్ఫ్. ఓకే, అది ఇక్కడ చూడండి. మీరు మ్యూట్ చేసుకుంటే డిస్టర్బెన్స్ ఉండదండి. ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్పాలి నేను. అయితే ఇప్పుడు బిట్స్ అండ్ పీసెస్ గా నాకు కావాలి. ఓడిఎంటి వెబ్సైట్ ఉంది, ఇగో నాకు ఇట్లాంటి ల్యాండింగ్ పేజ్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీ మనం క్వశ్చన్ ఏమి అడుగుతాను, ల్యాండింగ్ పేజ్ తయారు చేయాలంటే అసలు ల్యాండింగ్ పేజ్ ఎట్లుంటే కరెక్ట్ అది నువ్వు చెప్పు నాకు, దాన్ని బట్టి మనం చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి నేను క్వశ్చన్ అడుగుతున్నా ఇక్కడ. I want to create a landing page. So according to you, what is a perfect landing page? What elements should be added in the landing page so that for any service oriented website, I will get more leads? So act like a experienced landing page designer and tell me what should be there in a perfect landing page. Give me complete information in detail. ఈ ప్రాంప్ట్ అర్థం చేసుకోండి. మీరు ఏ పని చేసే కంటే ముందు డైరెక్ట్ క్వశ్చన్ అడగకుండా ఏది బెస్ట్ అని అడగండి. దాని తర్వాత బిట్స్ అండ్ పీసెస్ కి దాన్ని డీకోడ్ చేసుకోండి. నేను ల్యాండింగ్ పేజ్ తయారు చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ప్రకారంగా ఇప్పుడు ఇది నేను పర్ఫెక్ట్ ల్యాండింగ్ పేజ్ కాదని నేను అంటున్నా, కానీ ఒక స్టాండర్డ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం ఏది పర్ఫెక్ట్ ల్యాండింగ్ పేజ్ అది చాట్ జీపీటీని అడుగుదాం, చెప్పు. ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తుంది, బాబు ల్యాండింగ్ పేజ్ అంటే ఏమిటో చెప్తుంది. A perfect landing page is designed with one goal, maximum conversion. Every element should guide the visitors to take action. Call, contact, submit form, WhatsApp, buy, etc. Below is a complete blueprint for a high converting landing page, especially for service-based business. ఇది మనకు కావాల్సింది. హీరో సెక్షన్ కావాలి. దీన్ని హీరో సెక్షన్ అంటారు. దీని హీరో సెక్షన్ ఇంతకుముందు మీరు డిజైనింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, హీరో సెక్షన్ ఉంటే మంచిది. ఏ ఇండస్ట్రీలో ఉన్న ఏ పెద్ద వెబ్సైట్స్ అయినా కూడా ఫస్ట్ ఈ విధంగా హీరో సెక్షన్ పెట్టుకుంటారు అనమాట. ఓకే, తర్వాత ట్రస్ట్ సిగ్నల్స్. ట్రస్ట్ సిగ్నల్స్ అంటే రేటింగ్స్ కానీ స్టూడెంట్ రివ్యూస్ అలాంటివి. ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ సెక్షన్. బెనిఫిట్స్, యూజర్కి ఏమొస్తుంది, సోషల్ ప్రూఫ్ ఏంటి, నువ్వేం సర్వీస్ ఆఫర్ చేస్తున్నావు, నీ ప్రైజింగ్ టేబుల్ ఏంటి, లీడ్ క్యాప్చర్ కోసం ఒక కాంటాక్ట్ ఫామ్, ఒక వాట్సాప్ పెట్టు, లొకేషన్ సపోర్ట్ ఏంది, ఫైనల్ సిటీ ఏంది, ఇవన్నీ ఉంటేనే అది పర్ఫెక్ట్ ల్యాండింగ్ పేజ్. అంటే ఎన్నో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని చెక్ చేసిన తర్వాత ఈ స్క్రోలింగ్ మెకానిజం ఎలా ఉంటుంది, ఎక్కడ యాక్షన్ తీసుకుంటుండో అని వాళ్ళు అర్థం చేసుకొని ఇచ్చిన ల్యాండింగ్ పేజ్ స్టైల్ అనమాట. ఇప్పుడు వచ్చింది కదా, రైట్. దీని తర్వాత ఫాలో అప్ క్వశ్చన్స్ ఎలా పెడతావో దాన్ని బట్టి నువ్వు ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఏం చెప్పిన సైకాలజీ ప్లస్ యూఎక్స్ బెస్ట్ ప్రాక్టీసెస్. క్లటర్ ఫ్రీ డిజైన్. టూ మచ్ కంటెంట్ కన్ఫ్యూజెస్ బౌండ్స్. ఒక ల్యాండింగ్ పేజ్ తయారు చేసేటప్పుడు నువ్వు గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నావు, ట్రాఫిక్ వస్తుంది, అక్కడ కంటెంట్ ఎక్కువ రాయకూడదు. ఎస్ఈఓ ఫోకస్ చేస్తేనే కంటెంట్. టూ మచ్ కంటెంట్ కన్ఫ్యూజెస్. వన్ ప్రైమరీ సిటీఏ. కాంటాక్ట్ ఫామ్ పెడుతున్నావు, అట్లనే యూట్యూబ్ లింక్ ఇచ్చినావు అనుకో, ఆ సమయం యూట్యూబ్ కుతుడు, ఫేస్బుక్ లింక్ అవన్నీ ఇవ్వకూడదు ల్యాండింగ్ పేజ్ చేసేటప్పుడు. హై కాంట్రాస్ట్ సిటీఏ బటన్స్. ఫాస్ట్ లోడింగ్ ఉండాలి. క్యాప్చర్ ఇంపల్స్ యాక్షన్. అబోవ్ ద ఫోల్డ్ కాంటాక్ట్ ఫామ్. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఎప్పుడు చేసినా కూడా కాంటాక్ట్ ఫామ్ స్టార్టింగ్ లోనే ఉండాలి, আর అట్లీస్ట్ సిటీఏ బటన్ అని ఉండాలి. ఇక్కడ ఫామ్ ఉండాలి, సిటీఏ బటన్ అని ఉండాలి. ఒకవేళ నేను ఇది నార్మల్ వెబ్సైట్, ఇది ల్యాండింగ్ పేజ్ కాదు, గూగుల్ యాడ్స్కి రన్ చేస్తే దీనికంటే కూడా ఇంకో ల్యాండింగ్ పేజ్ తయారు చేసి దాన్ని చూపిస్తా. మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ ఉండాలి ల్యాండింగ్ పేజ్. ఓకే, తర్వాత మిస్టేక్స్ అవాయిడ్. టూ మెనీ మెనూ. అసలు మెనూ ఉండదు ల్యాండింగ్ పేజ్లో, మెనూ ఉండకూడదు. టూ మచ్ టెక్స్ట్ వితౌట్ వాల్యూ. నో టెస్టిమోనియల్స్ ఆర్ ట్రస్ట్ బ్యాడ్జెస్. మిస్టేక్స్ టు అవాయిడ్. టెస్టిమోనియల్స్ ఉండాలి. ఆస్కింగ్ ఫర్ టూ మెనీ డీటెయిల్స్ ఇన్ ద ఫామ్. ఫామ్ పెట్టినప్పుడు
15 ఆప్షన్స్ పెట్టకూడదు, 5 కూడా పెట్టద్దు, 3, 4 ఉండాలి. 3 ఉంటే బెటర్. ఇంకా స్లో వెబ్సైట్ స్పీడ్. సమ్మరీ చూడండి, మీరు ల్యాండింగ్ పేజ్ చేసేటప్పుడు హీరో సెక్షన్ ఉండాలి, ట్రస్ట్ సిగ్నల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బెనిఫిట్స్, టెస్టిమోనియల్, ప్రైజింగ్, లీడ్, ఫైనల్. వుడ్ లైక్ మీ టు డిజైన్ దిస్ ల్యాండింగ్ పేజ్ స్పెషల్లీ ఫర్ ఓడిఎంటీ? చేయాలంటాం డైరెక్ట్ ఏంది విత్ ఓడిఎంటీ బ్రాండింగ్, యువర్ రివ్యూస్, యువర్ అచీవ్మెంట్, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కంటెంట్ కంప్లీట్. ఏమొద్దు ఎందుకంటే మళ్ళీ అట్లా చెప్తే మళ్ళీ చక్కగా చేయడు. సార్ మరి అవాయిడ్ లో అక్కడ టెస్టిమోనియల్స్ ఇచ్చింది కదా సార్. నో టెస్టిమోనియల్స్ ఆర్ మిస్టేక్స్ టు అవాయిడ్. నాకు అర్థం కాలేదు, తప్పు ఇచ్చింది. టెస్టిమోనియల్స్ ఉండాలి కదా అంటే ఆయన మీనింగ్ మేబీ నో టెస్టిమోనియల్స్ లేకపోవడం అని అనుకుంటున్నాను నేను, అది తెలిసి. నో టెస్టిమోనియల్స్ ఆర్ ట్రస్ట్ బ్యాలెన్స్. ఇప్పుడు అర్థం చేసుకున్నావా? నో టెస్టిమోనియల్, నో బాడ్జెస్ నీ వెబ్సైట్ ఉన్నాయంటే రాంగ్ అని చెప్తుండు. అర్థమైందా? ఇప్పుడు ఇది నో తీసేసేయండి, టెస్టిమోనియల్స్ అండ్ ట్రస్ట్ బాడ్జెట్స్ రాంగ్ అని చెప్తలేడు ఆయన. నో టెస్టిమోనియల్స్ ఆర్ ట్రస్ట్ బాడ్జెట్స్ ఉన్నాయనుకో, అది రాంగ్ అన్నాడు. ఉండాలని చెప్తుండే ఇండైరెక్ట్ గా, ఇట్ హ్యాస్ టు బి దేర్ అని చెప్తుండు. క్లియరా? ఎస్ సార్, అర్థం కానకి అది అంతే కదా సార్. ఇప్పుడు 1 by 1 మనం చేద్దాం బాయ్. ఇప్పుడు ఆల్రెడీ అడిగిండు, నువ్వు చెప్పినావు కదా బాయ్ నీకోసం చేయమంటావా చేస్తా, అట్లా వద్దు, నాకు 1 by 1 కావాలి. ఫస్ట్ ఏంది, హీరో సెక్షన్ కావాలి. ఇగో హీరో సెక్షన్, ఐ వాంట్ టు డూ ఇట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడు, హీరో సెక్షన్ గురించి మాడితే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. మస్ట్ ఇంక్లూడ్ మెయిన్ పవర్ఫుల్ హెడ్ లైన్, సబ్ హెడ్ లైన్, యూఎస్పి, వై చూస్, హై క్వాలిటీ బ్యానర్, ప్రైమరీ సిటిఏ బటన్, ఫోన్ నంబర్ ప్లస్ వాట్ బటన్ ఇన్సైడ్. దిస్ ఇస్ వాట్ వి డన్ హియర్. చెప్పాలంటే చాట్ జీపీటీ నేను ల్యాండింగ్ పేజ్ చేసే కంటే ముందు ఈ విధంగా లేకుండే. చాట్ జీపీటీని అడిగిన తర్వాతనే హీరో సెక్షన్ ఇలా చేశాను, దాని నుంచి చేసింది ఇది. ఓకే, హీరో సెక్షన్. ఓకే, నౌ ఐ వాంట్ యూ టు క్రియేట్ హీరో సెక్షన్. Here I'm talking about this hero course in Hyderabad, because digital marketing of SEO course in Hyderabad. In Hyderabad, right. Act like a experienced landing page designer and give me custom HTML for a hero section. Okay, and here I'm targeting about SEO course in Hyderabad. అంతే వై. ఇప్పుడు కస్టమ్ HTML ఏమని చెప్పాను, హీరో సెక్షన్ గురించి మాట్లాడాను, ఇంకా ఇచ్చేస్తాడు ఇక కోడ్ ఇచ్చేస్తాడు. ఇక్కడ కస్టమ్ HTML ఉన్నా కాబట్టి కోడ్ ఇచ్చేస్తాడు. ఈ కోడ్ తీసుకుందాం మనం. ఈ కోడ్ తీసుకొని 1 by 1 మనం కన్స్ట్రక్షన్ చేద్దాం. సార్ బేస్డ్ ఆన్ SEO పర్ఫార్మెన్స్ అని చెప్పి కీవర్డ్స్ కూడా అట్లా తీసుకోవచ్చా సార్? తర్వాత చేద్దాం. ఫస్ట్ డిజైనింగ్ చేద్దాం, డిజైనింగ్ తర్వాత SEO. మీకు SEO వస్తుంది నెక్స్ట్ సెక్షన్ లో, అప్పుడు చెప్తా. ప్రస్తుతానికి ఓన్లీ డిజైనింగ్. ఓకే, కంటెంట్ వస్తుంది. It is ready to use custom HTML hero section for SEO codes in Hyderabad. You can paste this into an Elementor HTML widget directly, or WordPress blogs also you can paste. అంతకంటే ముందు నేను ఏం చేయబోతున్నా అంటే ఈ ల్యాండింగ్ పేజ్ తీసేద్దాం. ఇది తీసేసి సరే చూసుకొని కదా ఉండాలి కదండి. దానికి దీనికి డిఫరెన్స్ మనకు తెలియాలి కాబట్టి. సార్ ఒక వెబ్సైట్ నేను పెట్టాను సార్ వాట్సాప్ ప్రాక్టీస్ కా? ఎస్ సార్, ఎస్ సార్. లేదు జాస్వా, డైరెక్ట్ ఇన్లో చేస్తున్నా. ఓకే సార్, ఓకే సార్. ఎందుకంటే ఇది మనకు నెక్స్ట్ ఈ కీవర్డ్ టార్గెట్ చేయాలనుకుంటున్నా, అందుకే ఇది చేస్తున్నా. వీళ్ళకి నెక్స్ట్ SEO కూడా చూపించినప్పుడు వెళ్ళిపోతుందా, రియల్ వరల్డ్ గా వెళ్ళిపోతుందని చేస్తున్నా. ఓకే సార్, రైట్.
చూడండి ఈ కోడ్ మొత్తం ఉంది కదా, ఇది తీసేస్తున్నా నేను, అయిపోయింది, కొత్తది వాడుకుందాం. ఎడిటింగ్ ఎట్లా చేయాలో చూస్తారు ఎట్లా. ఓకే, సింగిల్ బ్లాక్ చేస్తున్నాం మనం, కాపీ చేసినాం, కమ్ బ్యాక్ హియర్, HTML. అయితే ఎప్పుడూ కూడా డైరెక్ట్ చేయకండి. డైరెక్ట్ చేయకుండా మీరు ఏం చేయండి, మీకు W3 Schools అని ఒక వెబ్సైట్ ఉంటుంది, ఇందులో టెస్ట్ చేసుకోండి. ఇందులో టెస్ట్ చేసుకోవచ్చు, ఏ HTML ప్రోగ్రామ్ అని ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. w3schools.comకి వచ్చేసి ఇక్కడ ట్రై యువర్ సెల్ఫ్, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆ కోడ్ ఇక్కడ పేస్ట్ చేయండి, పేస్ట్ చేసి రన్ చేయండి. ఇప్పుడు నీకు తెలిసిపోతుంది ఎలా చేశాడు అనేది. గాట్ ఇట్? అర్థమైందా? దీన్ని వాడుకోండి ఇప్పుడు మీరు. ఇది మంచిగా ఉంది అని అనుకున్నప్పుడు డైరెక్ట్లీ కమ్ బ్యాక్ హియర్ అండ్ యూ కెన్ చెక్ ఇట్. రైట్, చూడండి, లెర్న్ SEO ఇన్ హైదరాబాద్ విత్ లైవ్ ప్రాజెక్ట్స్ అండ్ రియల్ క్లయింట్ స్ట్రాటజీస్, కాల్ నౌ, టాక్ టు, అండ్ ఇక్కడ ఫామ్ కూడా ఇచ్చాడండి. అయితే ఎప్పుడు కూడా ChatGPT ఇచ్చిన ఫామ్ ని నమ్మకూడదు. అంటే ChatGPT డిజైనింగ్ వైజ్ పర్ఫెక్ట్ అండి, కానీ ఇక్కడ ఇదేంటంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చినప్పుడు కాంటాక్ట్ ఫామ్ ఎప్పుడు ఉండాలి మనకు, ఇది ఫిల్ చేస్తే మనకు ఫామ్స్ డీటెయిల్స్ కూడా రావాలి కదా. సో ఇది ఓన్లీ UI మాత్రమే, లుకింగ్ కోసం మాత్రమే, పర్ఫామ్ కాదు. ఇది క్లిక్ చేస్తే ఎక్కడ పోదు. కాబట్టి ఇక్కడ మనం ఆ ప్లగిన్ వాడుకుంటే అయిపోతుంది. ఈ 2 కాలమ్స్ చేసి అది వాడుకుంటే అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఫాలోఅప్ క్వశ్చన్ అడగొచ్చు ఇతన్ని, అరే బాబు నువ్వు ఈ రైట్ సైడ్ ఫామ్ ఇచ్చావు కదా, ఫామ్ బదులు ఒక ఫోటో పెడదాము, ఒక ఫోటో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్తాం. ఈ ఫామ్ ఇది పర్ఫెక్ట్ కాదు కాబట్టి. ఓకే, నేను అడుగుతాను చూడండి. In the hero section, in the second column, we have used contact form. But what I want is first some text, and instead of the form, I want some picture. Okay, hero image I wanted. So I want you to remove the contact form. Remove చేయమని చెప్తున్నాను. Updated the hero section, remove the contact form, added a hero image section on the right, text subject for balance, mobile responsive maintained. మంచిది, చూద్దాం ఎట్లా చేస్తాడు. ఇప్పుడు ఇమేజ్ యాడ్ చేస్తాడు. నేను ఎడిటింగ్ చూపిస్తాను, మళ్ళీ ఇక్కడ ఉన్నదాన్ని ఎట్లా ఎడిట్ చేయాలని చూపిస్తాను. రైట్, కాపీ కోడ్ W3 వెళ్దాం, మళ్ళీ ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేద్దాం, రన్ చేద్దాం. ఇక్కడ ఒక ఇమేజ్ వచ్చిందండి. అయితే బై డిఫాల్ట్ ఇమేజ్ అతను ఇయ్యడు, మనం ఇమేజ్ మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి అది బ్లాంక్ వచ్చేసింది. మనం యాడ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేస్తున్నా, అగైన్ ఐఎమ్ డిలీటింగ్ ఎవ్రీథింగ్, పేస్టింగ్ హియర్. అర్థమైంది? ఇక్కడ ఇక్కడ ఏమొస్తుంది మనకు, ఇక్కడ ఇమేజ్ వస్తుంది కదా, ఇక్కడ ఇమేజ్ మనం యాడ్ చేయాలి. ఇప్పుడు ఎట్లా యాడ్ చేయాలని నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఇమేజ్ కూడా యాడ్ చేసి ఏమంటే ఇయ్యదా సార్? ఇమేజ్ కూడా ఏమంటే ఇస్తుంది అది, కానీ మనకు SEO పరంగా అంత మంచిది కాదు కాబట్టి బెటర్ మనమే యాడ్ చేసుకుంటే బెటర్. ChatGPT డైరెక్ట్ ఇమేజ్ అంత బాగుండదు, మనం యాడ్ చేయాలి. ఇక్కడ చెప్పండి, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేస్తుంది సార్. ఎవ్రీథింగ్ చేంజ్ చేయండి. ఇక్కడ ఉన్న ప్రతిదీ. ఇప్పుడు ఈ బికమ్ అన్ ఎక్స్పర్ట్ అనేది కలర్ బాగాలేదు, నాకు ఈ కలర్ మార్చాలి, ఇది చేయొచ్చు, ఇక ఇది తీసేయాలి, నేను ఇది తీసేయచ్చు, ఇది తీసేయాలి, ఇది క్లమ్జీ అయిపోయింది, ఇది ఇమేజ్ యాడ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ నేను 1 by 1 చెప్తా. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు చెప్తే, నేను 2 సెక్షన్లు చేసిన తర్వాత ఆడికొస్తా. ఓకేనా? రైట్, ఇది ఎంతవరకు క్లియర్ అండి? హీరో సెక్షన్ అని తయారు చేసిన ఎవ్రీబడి ఇస్ క్లియర్? నేను ఇంకా బ్యూటిఫుల్ గా తయారు చేస్తా, బట్ 1 by 1 చేద్దాం. చూడండి, మొత్తం మనం ఏం చేస్తున్నాం, ChatGPTకి ట్రైన్ చేస్తున్నా, ఇట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పి దాంతో పని చేయించుకుంటున్నా. అంటే ఫ్యూచర్ లో డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం చేసేదానికంటే ఏదో చేపియడం ఎక్కువ ఉంటుంది, కానీ ఏ ఒక్కటి చేయదు, మనం చేపియాలి, మనకు ఆ నాలెడ్జ్ ఉండాలి. బట్
అది పర్ఫెక్ట్ ఉంటుందో అది పర్ఫెక్షన్ చేయాలి. సో దట్ వీ కెన్ సేవ్ టైం అంతే. నెక్స్ట్ ఇది అయిపోయింది, హీరో సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ అడుగుదాం. హీరో సెక్షన్ అయిపోయింది కదా. ట్రస్ట్ సిగ్నల్స్ అన్నది గూగుల్ రేటింగ్, ఇది అవసరం లేదు నాకు. ప్రాబ్లమ్ సొల్యూషన్ సెక్షన్, ఇది కాపీ చేసుకోండి. గివ్ మీ కస్టమ్ HTML ఫర్ దిస్. ఇంకా మళ్ళీ హలో యాక్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, దానికి అర్థం చేసుకుంటుంది అది. ఈ సెక్షన్ గురించి ఇవ్వాలి అంటే అదే అర్థం చేసుకుని ఇచ్చేస్తుంది. ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎందుకు అదే అర్థం చేసుకుంటుంది. అదే నేనైతే ఒక ఎక్స్పీరియన్స్ డిజిటల్ మార్కెటర్గా స్టూడెంట్స్ ఏం ఫేస్ చేస్తారని ఆలోచించి చేయాలి. బట్ బిగినర్స్ గా మీకు తెలియదు, అలాంటప్పుడు ChatGPT హెల్ప్ చేస్తుంది మీకు. చూద్దాం ఎంత బాగా చేస్తుంది. Most students, job seekers and business owners know SEO is important, but don't know where to start. Want to learn how to get real results? This is exactly what our SEO course in Hyderabad is designed to all. కొందరు SEO గురించి అన్నారు కదా, ఇది ఆటోమేటిక్గా SEO ఫ్రెండ్లీ కంటెంట్ అండి ఇదంతా. అండ్ ఇది కాపీ కంటెంట్, మెషిన్ జనరేటెడ్ కంటెంట్ కాదు, నా బ్రాండ్కి తగ్గట్టు కంటెంట్. మళ్ళీ SEO వచ్చినప్పుడు చెప్తా. ఇది కాపీ కోడ్ ఎక్కడ టెస్ట్ చేయాలండి? ఇది వెయిట్ టు టెస్ట్ W3 ఇదిగో వచ్చేసిందండి. దెన్ ఐ కాపీడ్ దిస్, కమ్ బ్యాక్ హియర్. ఇక్కడ ఏం చేయాలండి? వాట్ ఐ షుడ్ డే? లేఅవుట్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేస్ ఐకాన్, కాలమ్, HTML డ్రాగ్ చేయాలి. వచ్చేసిందా? ఇంకో కాలం కూడా వచ్చేసింది మనకు. దెన్ పబ్లిష్. ఇదంతా డార్క్ థీమ్ తీసుకుంటున్నాడు, మనం దాన్ని మారుస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే SEO ఏమేం ప్రాబ్లమ్స్, కామన్ ప్రాబ్లమ్స్ యూఆర్ ఫేసింగ్, హౌ ఆర్ SEO కోడ్ సాల్వ్స్ ఇట్. ఇది ఆయన థింక్ చేసి ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ ఆయన ఇచ్చిన ల్యాండింగ్ పేజ్ సెక్షన్ లో ఇంకో దానికి వెళ్దాం. బెనిఫిట్స్, వాట్ యూజర్స్ గెట్. తర్వాత సర్వీసెస్ వి ఆఫర్, ప్యాకేజ్ అండ్ ప్రైసింగ్ టేబుల్. ప్రైసింగ్ టేబుల్ కోదాం మనం. ఓకే, అన్ని చేయొచ్చు, మనకు టైం ఉండదు కాబట్టి నేను కొన్ని చేసి చూపిస్తున్నాను. మళ్ళీ ఎడిటింగ్ కూడా చేయాలి కదా. ఓకే, చూద్దాం వాళ్ళంతా కైనా ప్రైస్ తీసుకుంటాడో మళ్ళీ మాడిఫై చేసి నేను చూపిస్తాను. ఇంతకుముందు ఉన్న డేటాని తీసుకొని ఆ ప్యాటర్న్ అర్థం చేసుకొని ఆయన్ని ఒక ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తాడు. మనకు నచ్చకపోతే ఆ ప్రైస్ మార్చుకుందాం. చూడండి, 3 plans. మిడిల్ ప్లాన్ హైలైటెడ్ యాజ్ ఎ మోస్ట్ పాపులర్. 3 ప్లాన్లు పెట్టండి. బిగినరు, అడ్వాన్స్డ్, ప్రో అన్నట్టు. ఇదంతా HTML అండ్ జావా స్క్రిప్ట్ అండి. మీరు నిజంగా నేర్చుకోవాలంటే CSS కూడా ఉంటుంది. ఇది ఒక ట్యాగ్ అంటారు, ఇదొక ట్యాగ్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అవసరం లేదు. I was in my degree, HTML బుక్ ఉండండి, చాలా పెద్దది, 1000 pages ఉంటుంది. అన్ని పేజెస్ చదివానండి. అంత ఇంట్రెస్టింగ్ ఉండే నాకు. రాయడము, కంప్యూటర్కి వెళ్ళి అప్లై చేయడము. అప్పుడు ఈ W3 స్కిల్ లాంటివి కూడా లేదనమాట. నోట్ ప్యాడ్ లా చేయాలి, .html గా సేవ్ చేయాలి, హ్యాపీగా ఫీల్ కావాలి అంతే. అంత ఇంట్రెస్ట్ ఉండే నాకు కోడింగ్. చెప్పండి ఏమన్నారు? నథింగ్. చిన్న చేంజెస్ కూడా చాలా హ్యాపీ ఇస్తుండే ఆ టైంలో HTML క్రియేట్ చేసేటప్పుడు. అప్పుడు ల్యాబ్ కూడా అంతే, అంతకంటే హలో వరల్డ్ అంతా రాస్తుండే. హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాస్తే గ్రేట్. Yes. I do experienced. గుడ్, కమ్ బ్యాక్ హియర్. ఇప్పుడు ప్రైసింగ్ టేబుల్ ఎట్లా చేసిండో చూద్దాం. ఇది ప్రైసింగ్ టేబుల్ వచ్చిందండి.
మనం విల్ కమ్ బ్యాక్ హియర్, విల్ డూ దిస్ సింపుల్ HTML. మీరు చెప్పండి, ఈ ప్రైసింగ్ టేబుల్ రావాలంటే మీరు ఎంత కష్టపడాలండి? ఐ విల్ టెల్ యూ 1 hour పడుతుంది మీకు టైం చేయడానికి, అవునా కదా? 100% 1 hour పడుతుంది. నీకు ఇక్కడ ఏం చేంజ్ చేసిన అవసరం లేదు, అన్ని పర్ఫెక్టే. మనం అంతకంటే మంచిగా ఏం రాయం. నీకు ప్రాబ్లమా? చూసినావా ఈయన 8,500, 18,000, 20,000 ఎడికెళ్ళి తీసుకున్నాడు? మెయిన్ ఓడిఎంటికి వెళ్ళి. చెప్పాను కదా, ఈయనకి ఏది సొంతం క్రియేట్ చేయడు. హీ లెర్న్ ఫ్రమ్ ద డేటా. ఆ డేటాని తీసుకొని చేస్తుండు. అంటే ఇండివిజువల్ గా నేను కూడా ఒక LLM మోడల్ లాగానే ఓడిఎంటి గురించి మాట్లాడంగా ఆయన ట్రైన్డ్ అయిపోయిండు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు అడగండి, మీరు చూడండి, మీకు ప్రైజులు వేరే వస్తుంది. ఎందుకంటే యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఓడిఎంటి. మీ హిస్టరీ వేరే ఉంది. మీరు చేసి చూడండి, మీకు తెలుస్తుంది. కానీ చేయంగా మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు తగ్గట్టే ఇస్తుంది అన్నమాట. దిస్ ఇస్ గుడ్, రైట్? మీరు ఇంతకుముందు ల్యాండింగ్ పేజ్ కి ఈ పేజ్ కి మీకు డిఫరెన్స్ కనిపిస్తుండొచ్చు. ఇక్కడ ప్రైజింగ్ టేబుల్ లేదు నీకు. ఇప్పుడు ఏం చేస్తున్నావు దానికి డిఫరెన్స్ ఏంది? నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నా, అవునా? దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆ విధంగా ఈ ల్యాండింగ్ పేజెస్ లో ఏవేమైతే ఉన్నాయో అన్ని ఈ విధంగా చేసుకుంటూ పోవచ్చు. సోషల్ ప్రూఫ్ కావచ్చు, సర్వీసెస్, లీడ్ క్యాప్చర్ సెక్షన్, లొకేషన్ సపోర్ట్, ఫైనల్ సిటీ. ఇది ఒక్కటి చేద్దాం. ఫైనల్ సిటీ ఒకటి చేద్దాం. మీరందరూ రేపు చేసుకొని రావాలి, ప్రాక్టీస్ చేయాలి. 2-3 hours కూర్చొని చేయండి. చేస్తే వస్తుంది. సో దట్ మీ క్లయింట్ హ్యాండింగ్ లో ఇప్పుడు ఇంతకుముందు ఒక అబ్బాయి చూపించాడు, ఒక వెబ్సైటేషన్ క్లయింట్ కి వర్డ్ ప్రెస్ లో, ఓకే బాగా చేశాడు. కానీ దానికోసం ఆయన ఎంతో కష్టపడి ఉండొచ్చు, ఎంతో టైం. ఇప్పుడు దీనివల్ల మీకు టైం సేవ్ అవుతుంది. మోర్ ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేసుకోవచ్చు. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? Yes, sir. You get the amount, you get the same amount, but your efforts will be less and you can take more projects as well. సార్ ఈ-కామర్స్ కి కూడా సేమ్ ఏనా సార్? ఈ దేనికైనా ఇంతే. అది ఈ-కామర్స్ కి నువ్వు అక్కడ నీకు ప్రొడక్ట్ యాడ్ చేయాలి కదా, ప్రొడక్ట్ ప్రైసింగ్ కి ఎంత ఉంటుంది. ఈ-కామర్స్ కి వాడుకోవద్దు దీన్ని ల్యాండింగ్ పేజ్. ఈ-కామర్స్ ఏముంది, చాలా ఈజీనే కదా. ఈ-కామర్స్ లో మనం డిజైన్ చేసేది ఏమి ఉండదు కదా, ప్రొడక్ట్ యాడ్ చేయడం, ప్రైస్ యాడ్ చేయడం. కాబట్టి ఈ-కామర్స్ కి మీకు WooCommerce ఇస్ ఎనఫ్. మీలో కొందరికి WooCommerce రాలేదు కదా, కవర్ కాలేదా? అవును సార్. తీసుకుంటాను, నేను క్లాస్ తీసుకుంటాను. ఫైనల్ సిటీ అండి, రెడీ టు బికమ్ అన్ SEO ఎక్స్పర్ట్, పబ్లిష్. నేను ఫైనలైజ్ చేస్తున్నాను ఈ ల్యాండింగ్ పేజ్ ని. ఇప్పుడు ఇది రియల్ గా ఓడిఎఫ్ వెబ్సైట్ లో ఉండబోతుంది ఈ పేజ్. కాకపోతే నేను ఇట్లా ఉంచితే కరెక్ట్ కాదుగా, దీన్ని ఎంతో మార్పులు చేస్తాను. నేను మళ్ళీ ఎన్నో కూర్చొని దానికి తగ్గట్టు నేను చేస్తాను అనమాట దీన్ని. ఓకే, వచ్చేసిందండి ఫైనల్ ల్యాండింగ్ పేజ్ నాకు వచ్చేసింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే నాకు కలర్స్ బాగాలేవు, ప్రైజెస్ చేంజ్ చేయాలి, ఇక్కడ ఫోటో రావాలి. ఇదే ప్రాబ్లం అండి, ఇది ఒక్కటే ప్రాబ్లం. ఇంతకుముందు చేసినంత ఈజీయే. దీనికి గాను నేను మీకు కొంచెం కోడింగ్ నేర్పిస్తాను. ఇప్పుడు కోడింగ్ అంటే పెద్ద కోడింగ్, చిన్న కోడింగ్ నేర్పిస్తాను. ఇప్పుడు కాల్ బటన్ కి కనెక్షన్ కూడా యాడ్ చేసుకోవాలి కదా సార్? అన్ని చేయొచ్చు, అక్కడ కనిపించిందల్లా ప్రతిదీ చేయొచ్చు మీరు. HTML అండి, అక్కడ మొత్తానికి కారణం HTML. మీకు ఎవరికైతే HTML వస్తే ఓకే, రాని వాళ్ళు అబ్జర్వ్ చేయండి. HTML ఇస్ అ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఒక వెబ్ పేజ్ తయారు చేయాలంటే ఫస్ట్ తయారైన ప్రోగ్రామ్ ఇదే ప్రపంచంలో. దీని నుంచే వెబ్ పేజ్ అనేది తయారైంది. మా ఎడ్యుకేషన్ అప్పుడు ఇది మేము రాస్తుండే, కోడ్ రాస్తుండే. ఇట్లా HTML స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే ఓపెన్ ట్యాగ్ అంటారు, రాసిన దాన్ని క్లోజ్ చేయాలి, దీన్ని క్లోజ్ ట్యాగ్ అంటారు. అంతే. ఈ మధ్యలో ఏం రాస్తావో దాన్నే ప్రోగ్రామ్ అంటారు. ఈ ప్రోగ్రామే కనిపిస్తుంది. ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి మళ్ళీ. ఒకటి హెడ్ సెక్షన్, బాడీ మళ్ళీ హెడ్ సెక్షన్ క్లోజ్ చేయాలి, తర్వాత బాడీ సెక్షన్. ఈ బాడీ సెక్షన్ లో ఏం రాస్తామో అదే నీకు వెబ్సైట్ లో కనిపిస్తుంది. ఈ హెడ్ సెక్షన్ లో రాసింది ఏం కనిపిస్తుంది అంటే టైటిల్, డిస్క్రిప్షన్ హెడ్ సెక్షన్ లో ఉంటాయండి.
అందుకే కదా మీరు కోడ్ పే చేసినప్పుడు కొన్నిసార్లు హెడ్ లో కొన్నిసార్లు బాడీలో పే చేస్తారు. హెడ్ లో ఇది ఉంటుంది. ఈ బాడీలో ఉన్నదే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. సో యూ అండర్స్టాండ్ దట్ HTML ఇస్ అ ప్రోగ్రామ్. ఓపెన్ చేస్తే క్లోజ్ చేయాలి, అది సింటాక్స్ అన్నమాట. అది హెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది. బాడీలో ఏం రాస్తే అదే పని చేస్తుంది. సో హెడ్ ఇవ్వకున్నా పర్లేదు, ఇఫ్ యూ వాంట్ యూ డోంట్ నీడ్ టు గివ్, బట్ బాడీ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. బాడీ మాత్రం కంపల్సరీ. నేను ఇప్పుడు బాడీలో రాస్తున్నా చూడు, హాయ్ మై నేమ్ ఈస్ సుభాష్ మంగళం. ఓకేనా? ఈ కోడ్ తీసుకుపోయి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా W3 స్కూల్లో టెస్ట్ చేయొచ్చు దీన్ని. ఇగో మై నేమ్ ఈస్ సుభాష్ మంగళం, ఇక్కడ కనిపించిందా? మై నేమ్ ఈస్ సుభాష్ మంగళం కనిపిస్తుంది. కానీ ఇది ప్లెయిన్ గా ఉంది, కలర్స్ లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. దీనికి యాడ్ చేయాలంటే కొన్ని ట్యాగ్స్ మనం ఇచ్చాలి. ఇప్పుడు మై నేమ్ ఈస్ సుభాష్ మంగళం ఉంది కదా, ఇక్కడ నేను ఇక్కడ ఏం రాశాను, ఇక్కడ H1 అని రాస్తున్నాను. చూడండి ఇది ఏమవుతుంది చూడండి, పెద్దగా అయింది. అంటే ఇది H1 అనేది నీకు తెలిసి ఉండాలి. అండ్ ఇంకోటి ఇస్తా చూడండి, ఎవరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమైంది, ఒక స్క్రోలింగ్ పోతుంది చూడండి. స్క్రోలింగ్ పోతుందంటే ఇక్కడ మార్క్యూ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. ఇది ఇది తెలిస్తే అది పోతుంది. టీవీ నైన్లో ఆంగ్ల స్క్రోల్ అయ్యేది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ట్యాగ్ ఓన్లీ. అది పోతూనే ఉంటుంది కదా. ఇది పోతుంది బ్లాక్ కలర్ కాదు, నాకు వేరే కలర్లో కావాలంటే మళ్ళీ ఇది ఇంకొకటి యాడ్ చేయాలి. ఈ విధంగా HTML అంటే గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్. ఆ ట్యాగ్స్ నేర్చుకుంటే అయిపోతుంది. సో ఇట్స్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్, చాలా చిన్న ప్రోగ్రామింగ్. దీని తర్వాత ఈ కలర్స్ ఇవన్నీ ఉంటాం కదా, దాన్ని CSS అంటామండి, క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్. ఇది నార్మల్ HTML కదా, దీనికి CSS యాడ్ చేస్తారు. అందులో కలర్స్ కానీ ఇవన్నీ నేర్చుకుంటాం. తర్వాత ఒక కాంటాక్ట్ ఫామ్ పెట్టినాం, అది క్లిక్ చేస్తే పోయి ఒక ఈమెయిల్ పోవాలి. తర్వాత నీకు అక్కడ కాంటాక్ట్ దానిలో నీకు లీడ్ రావాలి అంటే అది ఫంక్షనాలిటీ. అది నార్మల్ HTML చేయదు, అప్పుడు జావా స్క్రిప్ట్ కావాలి. ఓకే, CSS అన్న HTML అన్న ఒకటేనా? HTML లో ఉంటుంది, పార్ట్ ఆఫ్ దిస్. అయితే ఈ విధంగా ఇది ఎవాల్వ్ అవుతూ HTML, CSS, జావా స్క్రిప్ట్, .NET, పైథాన్ ఈ విధంగా పెరుగుకుంటూ ఎవాల్వ్ అయింది. ప్రపంచంలో ఉన్న ప్రోగ్రామర్లందరిలో 98% మంది వాళ్ళు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పనిచేస్తుంది వెబ్సైట్స్కే. వెబ్సైట్స్ ఆర్ ఇప్పుడు వచ్చిన యాప్స్, అందులో ఈ కోడింగ్ అనేది ఉంటుంది పక్క. అంతే బై, సింపుల్. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, HTML లో ఆ HTML ఉంటుంది, బాడీ క్లోజ్ HTML ఉంటుంది, అంతే. అయితే మన వెబ్సైట్ లో ఇప్పుడు కోడ్ చూద్దాం మనం. ఇదంతా బాడీ పార్టే, బాడీలో ఉన్న పార్టే అన్నమాట. ఇప్పుడు ఈ బెకమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ SEO విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఉంది. ఇది నాకు ఇది తీసేసేయాలనుకున్నాను. విత్ రియల్ టైమ్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ SEO ఇన్ 2 weeks అని అందాం అనుకున్నాం. ఇది తీసేయాలనుకో, ఇది ఇక్కడ వెతుక్కోవాలండి. మీరు మెల్లగా స్క్రోల్ డౌన్ చేసేసి వెతుక్కోవాలి. ఇక్కడ కనిపించిందా నీకు? రెడీ టు బికమ్ అన్ SEO ఎక్స్పర్ట్ కనిపించిందా మీకు? Can you see this, guys? Yes, sir. Yes. ఇది చేంజ్ చేసేసి become an expert in let me show this. Real-time projects in Hyderabad. ఇది చేంజ్ చేయాలని నాకు ఏం ఇంట్రెస్ట్ లేదు. ఇది చేంజ్ చేసుకుంటారు కదా. వెదర్ ఇక్కడ ఉంది చూడండి. Sir, you want a job? Where is that? Become a ఇది ఏడుందండి, వెదర్ యూ వాంట్ జాబ్ బిజినెస్ గ్రోత్. ఇది ఏడుంది?
అది నెక్స్ట్ సెక్షన్ అనుకుంటాను. అసలు ఈ సెక్షన్ లేనే లేదు సార్. అది కింది సెక్షన్కి పోయినాం, ఇది క్లిక్ చేయలేదు. ఇది ఉంది, ఇది ఉంది, మనం వేరేది చూస్తున్నాం. ఇక్కడ ఉంది చూడండి, బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ SEO విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇన్ హైదరాబాద్. ఇది H1 హెడ్డింగ్ లో ఉంది. ఇక చూడండి, H1 అనేది హెడ్డింగ్. ఇది H1 నేను H2 చేస్తున్నా, చూడండి మీరే, అది సైజ్ చిన్నగా అయిపోతుంది. H2 సైజ్ చిన్నగా అయిపోయింది అంతే. అంటే నీకు బేసిక్ అనేది అర్థం ఉంటే చాలు. HTML అంటే ఏంది, H2 అంటే ఏంటి అర్థం ఉంటే చాలు. తర్వాత ఇది హైదరాబాద్ అని ఉంది, ఇది HYD అని పెడుతున్నా. ఏం అవుతుందా? కెన్ యూ సీ ఇట్? కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, 1 by 1 వస్తారండి. ఓకేనా? రైట్. తర్వాత ఇది ఇష్టం లేదు, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ దిస్. తర్వాత నేను చెప్పాను కదా, ఈ 100% ప్రాక్టికల్ SEO అయిపోయి ఇది కొంచెం క్లమ్జీ అయిపోయింది. ఐ వాంట్ రిమూవ్ దిస్. ఇక్కడ చూడండి, ఇగో 100% ప్రాక్టికల్ SEO ఇక్కడ ఉంది గురించి. ఐ వాంట్ రిమూవ్ దిస్. ఐ కెన్ డూ గూగుల్ టూల్స్ ఇంక్లూడెడ్. ఇవి డిలీట్ చేసేస్తున్నాను నేను. డిలీట్. పోయినాయి, అవి పోయినాయి కదా, పోయినాయి. తర్వాత దీనికి మధ్యలో కొంచెం నాకు స్పేస్ తక్కువ ఉంది. BR బ్రేక్, ఒక బ్రేక్ తీసుకుందా. BR అంటే ఇట్లా వచ్చేసింది ప్లేస్. అంటే నీకు తెలియకపోతే చాట్ చెప్పినాడు, అరే బై నాకు బ్రేక్ కావాలంటే బ్రేక్ ఇస్తుంది. అడిగి గుర్తుపెట్టుకోండి అంతే, బ్రేక్ అయిపోయింది బై. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ స్టార్టింగ్ సూన్, లిమిటెడ్ సీట్స్ అవైలబుల్. నాకు అవసరం లేదు ఇది, రిమూవ్ దిస్. అంతే. ఈ విధంగా మనకు నచ్చినట్టు మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ గురించి, ఇమేజ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇమేజ్ గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ ఇమేజ్ రావాలి. ఇమేజ్ రావాలంటే నీకు ఇంకో ట్యాగ్ నేర్పియాలంటే, ఇక్కడ ఇమేజ్ చేయాలంటే నేను ఏం చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డెస్క్టాప్ లో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. ఆ ఇమేజ్ ని డిస్ప్లే చేద్దాం. ఇది వీడియోనా ఇమేజా? వీడియో, మోస్ట్లీ వీడియోస్ ఉంటాయి. అమ్మో, గుండె ఇమేజ్ ఉన్నాయి. సార్ సొరాలో ఒకసారి ట్రై చేయండి సార్. ఏంటండి? సొరాలో ఒకసారి చూస్తారా సార్, ఎలా చేయాలో? సోరాలో ఏం చేయాలి? ఇమేజ్ ఒకసారి అక్కడ క్రియేట్ చేస్తారా సార్? అట్లా నేను ఏం చేస్తా అంటే, నాకు నేమ్ క్రియేట్ చేసుకోండి అని అడుగుతుంది. అంటే సో చెప్తాను కదా, సోరా ప్రీమియం వాళ్ళకే వస్తుంది. ఓకే, ఇక్కడ అడుగుదాం. ఇమేజ్ మనం ఇక్కడనే క్రియేట్ చేద్దాం. ఇక్కడ టు క్రియేట్ an image where one woman is sitting in front of the laptop and background is more like a library. Oh, in a mustard. దీనికంటే we'll go to the Sora here. Sora already నేను ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను. ఐ ట్రై టు టేక్ దట్ ఇమేజ్. ఇది తీసుకుందాం మనం. ఈ ఇమేజ్ తీసుకుందాం. ఈ ఫైల్ ఎట్లుందా? ఫైల్ ఎట్లుంటే కష్టం కదా, మళ్ళీ కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సార్ ఇదే ఇమేజ్ చార్జిపీటీకి ఇచ్చి నాకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అంటే ఇస్తుంది కదా సార్? ఇస్తుందండి. మనం జస్ట్ ఒక ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నాం అంతే. టేక్ వన్ ఇమేజ్. నా దగ్గర ఇమేజెస్ లేకుండా అయిపోయినాయి కదా. సరే, ఈ ఇమేజ్ వాడుకుందాం. రైట్. సో IMG
IMG SRC ఈక్వల్స్ టు, నేను ఏం చెప్తున్నాను, HTML ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ ద ట్యాగ్స్ అనమాట. HTML బాడీ, ఇంతకుముందు BR బ్రేక్ అని కొడితే బ్రేక్ వచ్చింది కదా, అట్లా నువ్వు ఎప్పుడైనా ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలంటే ఈ విధంగా రాయాలి. కాబట్టి మీరు ఎన్నో గుర్తుపెట్టుకోవాల్సిన లేదు, ఒక 2-3 ఉన్నాయి, అవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. అందులో IMG SRC అన్నది ఒకటి. అయితే ఏదైతే ఫైల్ పాత్ అయితే ఉందో, ఇప్పుడు ఈ ఫైల్ ఉంది, ఈ ఫైల్ పాత్ అనేది తీసుకోవాలి మనం. ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది, చూద్దాం మనం. ఎందుకు అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది, అవసరం లేదు. లెట్స్ డూ వన్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇక్కడ ఇమేజ్ మస్తు ఉంది కదా, ఎందుకు కదా కష్టపడుతున్నాం. మీడియా ఓకే అండి, మనం ఆల్రెడీ చాలా ఇమేజెస్ ఉన్నాయి మనకు, ఆ మీడియాను వాడుకున్నాం. ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ తీసుకున్నాం. ఈ ఇమేజ్ యొక్క URL చూడండి ఇక్కడ. అయితే మీరు ఏం చేయండి, మీ అయితే ఇమేజ్ ఉందో తీసుకొచ్చి వర్డ్ప్రెస్ లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆ URL అనేది వస్తుంది అనమాట. URL కాపీ చేసుకుంటే చాలు. అయితే డెస్క్టాప్ లో ఇమేజ్ అప్లోడ్ చేయాలంటే మాత్రం దెర్ ఇస్ అనదర్ ప్రాసెస్. బట్ దీనికి మనకు కొంచెం కష్టం. ABC I'll show you that. Show more option. నేను మీకు ఫౌండేషన్ నుంచి నేర్పాలనుకుంటున్నా, అది కొంచెం కష్టమవుతుంది. ట్రై టు బీ పేషెన్స్. ఇగో ఈ ఫైల్ పేరు ఏంది, abc.jpg. ఇప్పుడు చూడండి నేను రాసేది IMG SRC ఈక్వల్స్ టు, బట్ దాంతో పాటు ఇక్కడ ఆప్షన్స్, ప్రాపర్టీస్, ఇది ఎక్కడుందంటే చూడండి, ఇది వెబ్సైట్ లో లేదండి, నా సిస్టమ్ లో యూజర్స్ లో సుభాష్ మంగళం /desktop లో ఉంది. ఈ ఫైల్ పాత్ ఇది అనమాట. ఈ పాత్ మొత్తం ఇవ్వాలన్నమాట. SRC ఈక్వల్స్ టు C యూజర్ సుభాష్ మంగళం డెస్క్టాప్. తర్వాత ఇంకేమని చెప్పాలా, /abc.jpg ఈ విధంగా చెప్పు. దెన్ క్లోజ్ ఇట్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దామండి మనం. ఇది నాకు తెలిసి ఇక్కడ రాదండి, ఇది రాకపోవచ్చు, ఎందుకంటే ఇది క్లౌడ్ కాబట్టి రాకపోవచ్చు. ఆ ఇమేజ్ మనం లోకల్గానే రన్ చేద్దాం. రాదు ఇది, ఎందుకంటే ఇది క్లౌడ్ లో ఉంది, మన సిస్టమ్ యాక్సెస్ ఉంటుంది. అందుకు మనం ఏం చేస్తున్నామంటే దీన్ని సేవ్ చేద్దాం. ఫైల్, సేవ్ యాజ్, డెస్క్టాప్ ఫస్ట్ .html గా సేవ్ చేయాలి. ఇది మీరు ఎవరు గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు, జస్ట్ నేను అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. చూడండి, ఇట్లా వెబ్ పేజ్ తయారవుతుంది. ఈ వెబ్ పేజ్ లో నీకు ఇమేజ్ కనిపిస్తుంది. కనిపించిందా అండి ఇమేజ్? ఆ ఇమేజ్ వచ్చిందో రాలేదా? అంటే ఒక ఇమేజ్ తీసుకోవాలంటే ఈ విధంగా కాదు, మీరు ఇంత పెద్ద ప్రాసెస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఏ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నారో ఆ ఇమేజ్ ని మీరు మీడియాలో అప్లోడ్ చేసుకుంటే దానికి ఒక URL వస్తుంది. ఇంతకుముందు నేను చూపించిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, నేను చూపించిన ఇమేజ్ అనేది వాట్ ఎవర్ ద ఇమేజ్ ఐ షోడ్ యూ, ఈ ఇమేజ్ ఇంటర్నెట్ లో లేదండి. ఇక్కడే మీకు మొత్తం డొమైన్ హోస్టింగ్ గురించి అర్థమవుతుంది. చూడండి, ఈ ఇమేజ్ ని మీరు యాక్సెస్ చేయగలుగుతారా? దీని వెబ్సైట్ URL ఏంటండి? ఈ పేజ్ URL ఏంటి? యూజర్ ఉందండి, మీ డెస్క్టాప్ C.user సుభాష్ అంటే దీని అర్థం ఏంటి? మీ డెస్క్టాప్ సార్, C drive లో ఉంది. C drive లో మీ డెస్క్టాప్ లో ఉంది. మీరు యాక్సెస్ చేయడానికి వస్తుందా దాన్ని? నో. మరి ప్రపంచంలో అందరు యాక్సెస్ చేయాలంటే నేను ఏం చేయాలి? URL కన్వర్ట్, HTTPS ప్రిఫిక్స్ యాడ్. ఇంకా చూడండి, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నాది అండి, నా సిస్టమ్ లో ఉంది. కానీ ఇన్ఫర్మేషన్ నేను నీకు ఇవ్వాలి, స్టూడెంట్స్ కి ఇవ్వాలంటే వాట్సాప్ లో పంపించు. కానీ ప్రపంచంలో మొత్తం చూడాలంటే మనం ఏం చేస్తామంటే దానికోసము ఈ డేటా ల్యాప్టాప్ లో ఉంది. ఈ డేటాని ఏం చేసిన సర్వర్ లో పెట్టిన. సర్వర్ లో పెట్టినప్పుడు ఏం చేస్తున్నా, సర్వర్ దీన్ని తీసుకుంటుంది. కానీ జనాలు ఏమని పిలవాలి? అప్పుడు ఏం చేసిన దాన్ని ODMT.in అని పేరు పెట్టిరా. పేరు పెట్టి ఫైల్ నేమ్ యాక్సెస్ ఇచ్చిన. అప్పుడు ఏమైంది అది చూడండి, https www.odmt.in wp content uploads
ఇక్కడ ఉంది. దీనిలోనే వెబ్సైట్స్ అంటారు. వెబ్సైట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్. ఈ డిఫరెంట్ ఫైల్స్ ని కలుపుకుంటూ పోతేనే వెబ్సైట్. మనం ఒక్కరం చూసుకోవాలంటే ఇది చాలు, ప్రపంచం మొత్తం చూసుకోవాలంటే అందుకోసమే మనకు డొమైన్ హోస్టింగ్ అనేది అవసరం వస్తుంది. అర్థమైందా అందరికి? అందుకే మీ యూఆర్ఎల్ అనేది వేరేలాగా ఉంటుంది. ఇది కాదు, ఇది నాకు మాత్రమే వచ్చింది అనమాట. ఓకే, మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ట్యాగ్ ఏంటి? ఐఎంజీ ఎస్ఆర్సి. ఇది మీరు రాయాల్సిన అవసరం కూడా లేదు, కానీ అది గుర్తుపడితే చాలు. అక్కడ ఐఎంజీ ఎస్ఆర్సి అనేది ఆల్రెడీ ఉంటుంది, అది మీరు గుర్తుపడితే చాలు. సో ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ నౌ, ఒక ఇమేజ్ యాడ్ చేయాలంటే ఏం ట్యాగ్ ఉండాలండి? ఎంజిఎస్ఆర్సి ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, పోయి ఆ ఇమేజ్ ని యాడ్ చేద్దాం. ఎక్కడైతే ఉందో అక్కడ, ఇక్కడ ఉంది కదా అండి, ఇది ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉందో. గైడెన్స్ ఫర్ కాల్ అని ఉంది కదా, వ్యూ సిలబస్ కదా. దీని తర్వాత నెక్స్ట్ ఇదే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరు చెప్తారో వాళ్ళది నేను వింటా. అనిపించింది ఎవరికన్నా? ఎక్కడ నుంచి చూడండి, ఇక్కడ వరకు ఉందండి. అయితే ఈ సామి ఇమేజ్ ఇచ్చిండు, ఇయ్యలేదని కాదు, కానీ అది ఎక్కడో ఉంది కూడా మనకు డిస్ప్లే కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం యూఆర్ఎల్ పెట్టాలండి? విచ్ యూఆర్ఎల్ హావ్ టు పేస్ట్? డెస్క్టాప్ ఇది తీసుకోవాలి. ఇది కాపీ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చాను, పేస్ట్ చేస్తున్నాను, ఇమేజ్ వచ్చింది. అయిపోయిందా? మీకు ఇది చెప్పడానికి నేను ఇంత దూరం పోయినా, HTML నేర్పించి ఐఎంజీ సోర్స్ ఇప్పించి, ఎందుకంటే మీరు మర్చిపోవద్దు కాబట్టి. నేను బ్లైండ్ గా చెప్తే మీరు అర్థం కాదు. దిస్ ఇస్ హౌ వీ కెన్ చేంజ్ ద ఇమేజ్. క్లియర్? మీరు సింపుల్ గా ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి, ఫైండ్ అవుట్ వేర్ ఇట్ ఈస్, డూ ఇట్. ఈ విధంగా ప్రతిదీ చేంజ్ చేయొచ్చండి. ఎనీ క్వశ్చన్స్ ఇన్ ఐఎంజీ ఎస్ఆర్సి? సార్ మన దగ్గర వర్డ్ప్రెస్ వెబ్సైట్ లేకపోతే ఏంటండి? మనం మీడియాలో అప్లోడ్ చేయడానికి వర్డ్ప్రెస్ లేకపోతే వర్డ్ప్రెస్ లేకపోతే అంటే అర్థం కాలేదు. ఇప్పుడు మనం మీడియాలో అప్లోడ్ చేసిన తర్వాత మనం తీసుకొచ్చి దీంట్లో కాపీ చేసాం కదా సార్. అవును. మన దగ్గర అది లేకపోతే అసలు వర్డ్ప్రెస్ వెబ్సైటే లేకపోతే వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఉండాలి కదండి. మనం వర్డ్ప్రెస్ గురించే మాట్లాడుతున్నాం కదా. మరి ఏముంటుంది చెప్పండి, మీ ప్రకారం ఏముంది? కాదు సార్, జస్ట్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవడానికి. నువ్వు ల్యాండింగ్ పేజ్ అయినా ఎడ చేస్తావు, వర్డ్ప్రెస్ పోయే చేయాలి. ఓకే సార్, వర్డ్ప్రెస్ చేయాలి. ఓకేనా? ఓకే, అర్థమైంది. ఓకే, రైట్. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ కలర్స్ గురించి అడుగుతారు కదా. ఓకే, మళ్ళీ నేను కష్టపడడానికి రెడీ ఉన్నా, మీరు రెడీగా ఉన్నారా? నేను ఒకటి ఇమేజ్ కి డైమెన్షన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చా సార్ మనం అక్కడ? చేంజ్ చేసుకోవచ్చు. అది ఆప్షన్ ఎక్కడ ఉంటుంది సార్? అంటే మళ్ళీ సపరేట్ ట్యాగ్ రాయాలి దానికి, మళ్ళీ విడ్త్ హైట్ రాయాలి. ఏముంది ఇక్కడ రాసినాం కదా, ఐఎంజీ ఎస్ఆర్సి ఈక్వల్స్ ఉంది కదా. ఇక్కడ విడ్త్ 100%. సరే, మీకోసం రాస్తాం. ఓకే, ఇప్పుడు నాకు కూడా రాదు అది. అప్పుడు నేనేం చేయాలంటే నేను చాట్ జీపీటీని అడగాలి. ఐఎమ్ యూజింగ్ ఐఎంజీ ఎస్ఆర్సి for image in HTML, but I want dimensions as well. So which tag I should use? మంచి ఎగ్జాంపుల్ రాయిస్తాడు. మీరు ఎవరు కావాలనుకున్నాడు వాళ్ళ, అంటే ఎప్పుడు డెప్త్ పోకండి, బట్ కావాల్సింది తీసుకోండి. చూసారా ఇక్కడ ఐఎంజీ ఎస్ఆర్సి ఈక్వల్స్ టు ఇమేజ్, తర్వాత విడ్త్ హైట్. ఆల్ట్ అనేది మీకు తెలుసు కదండి ఆల్రెడీ. ఆల్ట్ అనేది మనకు ఆల్ట్ అట్రిబ్యూట్, మీకు ఎస్ఈఓ పరంగా పనికి వస్తుంది, లేదా లేదు. అంటే ఇక్కడ ఏమంటుందంటే నాకు ఒక క్వశ్చన్ ఏముండే, ఈ బ్రాకెట్ లోపల రాయాలా బయట రాయాలా అర్థం కాలేదు, అని ఇప్పుడు అర్థమవుతుంది. విడ్త్ హైట్ నువ్వు ఇక్కడ లోపల రాయమంటాడు. విడ్త్ ఈక్వల్స్ టు నీకు ఎంత పర్సెంటేజ్ కావాలో 80%, హైట్ ఈక్వల్స్ టు హైట్ 40% అనుకున్నాం. 40. మళ్ళా చూద్దాం పర్సెంటేజ్ ఇచ్చిండా, ఏమి ఇచ్చిండు? డైరెక్ట్ నెంబర్స్ ఇచ్చారు, పర్సెంటేజ్ ఇవ్వాలి. ఏమీ లేదు కదా. ఓకే, రైట్. సేవ్ చేస్తే నాకు ఇక్కడ మళ్ళీ తెలిసిపోతుంది ఇక్కడ అది చేంజ్ అయిందా లేదా అనేది. ఇక్కడ అది ఇక్కడ ఉంది. చూసా ఇమేజ్ సైజ్ మారిపోయిందా? ఇట్లా మీరు 1000 క్వశ్చన్లు అడిగితే 1000కి నాకు ఆన్సర్ ఉందండి.
నాకు కాదు చాట్ జీపీటీ. కాబట్టి స్టార్ట్ ఆస్కింగ్ ద క్వశ్చన్ టు చాట్ జీపీటీ. మీకు ఏ క్వశ్చన్ వచ్చినా అడగండి, ఆన్సర్ ఇస్తుంది. ఎంత డీటెయిల్గా ఇస్తుంది చూడండి. చూడండి ఎంత ఇచ్చండి, ఇంకా ఎంత బాగా ఇచ్చారు చూడండి. ఇంకా ఇక్కడేమని చెప్పాడు, ఇది చెప్పినాక విడ్త్ అండ్ హైట్ షుడ్ బి నంబర్స్ వితౌట్ పిఎక్స్, దీస్ వాల్యూస్ మెయింటైన్ లేఅవుట్ డిజైనింగ్, రికమెండెడ్ మోడర్న్ మెథడ్ అని ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చు. దట్ ఈస్ పవర్ ఆఫ్ చాట్ జీపీటీ. రైట్, ఇది చూడండి. నేను ఇదంతా ప్రాపర్ గా దాంతో డిజైన్ చేసిన చాట్ జీపీటీ తోటే. బాగా కూర్చోండి. రేడియస్ కూడా యాడ్ చేశారు. ఏంటండి? రేడియస్ కూడా యాడ్ చేశారు కదా ఇమేజ్ కి. యా యా, ఇదంతా నేనే చేశాను. చలో కలర్స్ గురించి పోదామా, ఇక కలర్స్ మారుదామా? ఓకే, ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు కోడ్ లోనే చేయాలన్నా సార్ ఇవన్నీ? అందుకే నేను చెప్తున్నాను కదా, మీకు ఎవరికైతే ఈ నేను చెప్పింది ఇది అర్థమవుతుంది, కోడ్ ఉంది, ఈజీగానే ఉంది అనుకున్న వాళ్ళు చేయండి. రాని వాళ్ళు హ్యాపీగా ఎలిమెంటరీ స్టిక్ అయి ఉండండి. కంపల్సరీ కోడ్ లోనే చేంజ్ చేయాలి, ఇంకేడు చేంజ్ చేయడానికి రాదు. నువ్వు ఏం ఒక టెక్స్ట్ మార్చాలన్నా కోడ్లకే పోవాలి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, నీకు సిస్టమ్ ఏంది, కోడ్ ను టెక్స్ట్ ని అర్థం చేసుకుంటుంది. ప్లగిన్స్ వచ్చేసినాయి అనుకో, ప్లగిన్స్ ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది అనమాట. అందుకు జర కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది చాలా మంచిది అనమాట. ఈ వెబ్సైట్స్ బాగా మంచిగా ర్యాంక్ అవుతాయి అనమాట. సో కంపేరింగ్ టు ఎలిమెంటర్స్ తో పోల్చుకుంటే HTML త్వరగా ర్యాంక్ అవుతుంది కదా సార్? అంటే అట్లేం లేదు, ఏదైనా ర్యాంక్ అవుతుంది. ఎలిమెంటర్ అని కాదు, వర్డ్ ప్రెస్ తో పోల్చుకుంటే HTML ర్యాంక్ అవుతుందా అంటే నిజమే. ఎందుకంటే HTML లో డైరెక్ట్ వాళ్ళు కోడే రాస్తారు. కానీ మనం ఇక్కడ ఏమైతుంది, కాంటాక్ట్ ఫామ్ కో ప్లగిన్, పాపప్ కో ప్లగిన్, అన్ని ప్లగిన్ రాయడం వల్ల ఆ ప్లగిన్ కూడా ఏం చేస్తాడు, అన్నెసెసరీ థింగ్స్ పెడతాడు అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ పేజ్ ని లోడ్ చేయాలన్నప్పుడు పిచ్చివన్నీ లోడ్ అవుతాయి. కాబట్టి నీకు స్పీడ్ తగ్గిపోతుంది. అది కూడా ఒక SEO ఫ్యాక్టర్ కిందకి వస్తుంది అనమాట. ఒకప్పుడు మనకు ఆప్షన్ లేదు కోడ్ రాయడానికి, ఇప్పుడు మనకు ఆప్షన్ వచ్చింది కాబట్టి వాడుకుందాం. ఇట్ విల్ బి గుడ్ ఫర్ యు. ప్లగిన్స్ అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇది బెటర్ అంటారు సార్ మీరు? ప్లగిన్స్, yes, ప్లగిన్స్ అవాయిడ్ చేయడానికి ఇది బెటర్. తర్వాత నీకు నచ్చినట్టు కోడ్ చేసుకోవచ్చు. నీకు ఈవెన్ వర్డ్ ప్రెస్ ఎలిమెంటర్లు కూడా నచ్చినట్టు ఉండదు కదా, ఇక్కడ నీకు ఎట్లా నచ్చితే అట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇట్లా డిజైన్ చేయాలంటే నీకు ఒక ప్లగిన్ దొరకడం కష్టం. బట్ ఇక్కడ నీకు కోడ్ రాసుకుంటున్నావు కదా, అంటే ఒక కోడర్ కోడ్ చేసేటప్పుడు నచ్చినట్టు కోడ్ చేసుకోవచ్చు. ప్లగిన్ అనేది ఏంది, ఆ ప్లగిన్ తయారు చేసిన కోడర్ బ్రెయిన్ బట్టి ఉంటుంది, నీ బ్రెయిన్ బట్టి ఉంటుంది. ఒకవేళ కోడ్ ఐడియా లేకపోతే ChatGPT నుంచి తీసుకోవచ్చు అంటారు. అదే కదా మనం చేసింది. ఇప్పుడు ఓకే, కోడ్ ఐడియా లేకపోతే ChatGPT నుంచి తీసుకో. నీకు ఏ సింపుల్ అయిన క్వశ్చన్స్ అడగండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కలర్ చేంజ్ చేయమని అడుగుతున్నారు కదా. ఓకే, ఐ వాంట్ టు చేంజ్ కలర్స్ ఆఫ్ hero section. How should I do it? దాని గురించి ఇస్తాడు. మీకు చదివే రీసెర్చ్ చేసి ఓపిక ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్. ODMT hero section చేంజ్. బ్లాక్స్ కూడా రాయొచ్చు సార్ ఇందులోనే? ఏంటండి బ్లాక్స్? ఇప్పుడు బ్లాగ్స్ కోడ్ ఎందుకు చెప్పు? బ్లాగ్స్ అంటే మొత్తం టెక్స్టే ఉంటుంది, నీకు ప్లగిన్ కూడా ఏం అవసరం లేదు. అయితే కంటెంట్ తెచ్చుకోవచ్చు ఇక్కడ నుంచి, అది కూడా చూపిస్తాను మీకు. ఐ షో యూ దట్. ఓకే, ఇవన్నీ కాదు, నేను డైరెక్ట్ వెళ్తా. ఇప్పుడు మీరు ఇవి చూస్తే ఇవి కలర్ కోడ్స్ అంటారు. HTML లో వెన్ ఎవర్ యూఆర్ యూజింగ్ దీస్ ఆర్ కాల్డ్ కలర్ కోడ్స్. మీరు గూగుల్కి వెళ్ళి సర్చ్ చేయండి, ఇదేమో కలర్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ బై డిఫాల్ట్ ఈ కలర్ అన్నమాట. అన్ని FFF ఉంటే ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు నీకు వేరే కలర్ కావాలంటే ఇక్కడ కింద ఉన్నాయి చూడండి, మీరు ఇట్లా మూవ్ చేసుకోండి. మూవ్ చేసుకుంటే ఇది మారుతుంది చూడండి, ఈ హెక్స్ అనేది మారుతుంటది. ఐ గో విత్ దిస్. మారుతలేవా? మారింది చూడండి, ద కలర్ ఈస్ చేంజింగ్. ఓకే, అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ కోడ్లోకి వెళ్ళి బై డిఫాల్ట్ ఒక కలర్ ఉంది, ఈ కలర్ బాగాలేదు నాకు, దెన్ చేంజ్ ద కలర్. నీకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది, ఐ వాంట్ టు మేక్ ఇట్ వైట్, కాబట్టి ఈ కలర్ ని గుర్తుపట్టి యూ హావ్ టు చేంజ్ ఇట్. ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ సేయింగ్. yes sir. ఆ కోడ్ గుర్తుపెట్టుకొని కోడ్ ఇప్పుడు కోడ్ రిప్లేస్ చేసి ఈ కోడ్ అక్కడ పెట్టేసేయాలి. ఇగో బ్రాండ్. ఇప్పుడు నేను చూడాలి ఏడుంది ఆ కోడ్ అనేది వెతకాలి, కాబట్టి ఇన్ని ఒప్పుకోవాలి.
ఇక బ్యాక్గ్రౌండ్ రేడియల్ గ్రేడియంట్ అంట. ఈడ మార్జిన్ తీసుకున్నాడు, టాప్ లెఫ్ట్ కలర్ అనేది ఉండాలి. నేను డైరెక్ట్ టెక్స్ట్కి వెళ్తా అండి. నేను మొత్తం కలర్ అనేది మళ్ళీ చూపిస్తాను, ఎందుకంటే ఈరోజు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. బికమ్ అన్ ఎక్స్పర్ట్ అని ఉంది కదా, ఐ ట్రై టు చేంజ్ ఫర్ దిస్ ఓన్లీ. కొంచెం కిందికి రండి సార్, అక్కడ ఉంది. ఇక్కడ ఉంది కదా, ఈ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇది నాకు వైట్ లో కావాలి. దీన్ని మనం ట్రై చేయడానికి చేద్దాం. ఓకే, అదే దీన్ని one particular text in the paragraph I want to change the color. So what element I have to add? HTML element. Span, I don't know that. The span అనేది ట్యాగ్, అందులో స్టైల్ ఈక్వల్స్ టు కలర్ అని ఈ విధంగా ఇవ్వాలి. వీడు అదే ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఈ ఎస్ఈఓ అన్నది ఉందా, ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు వీడు. ఎస్ఈఓ అనే దానికి మాత్రం స్పాన్ అని ఎస్ఈఓ ఇచ్చాడు. సార్ అక్కడ స్టార్ ఉంది కదా సార్, అదేంటి? ఇక్కడ ఉంది చూడండి, అది కాదు, ఈడ ఇచ్చాడు స్పాన్ ఎస్ఈఓ అని ఇచ్చాడు. కానీ అది కలర్ ఎట్లా మారిందో నాకు తెలియదు. బట్ మనం బికమ్ అనే ఎగ్జాంపుల్ కి చేద్దాం. ఇక్కడ వి విల్ చేంజ్ ఇట్. యాక్చువల్గా అది ఈ విధంగా ఇవ్వాలి. స్పాన్ స్టైల్ ఈక్వల్స్ టు కలర్, ఆ పర్టికులర్ వర్డ్ ని మాత్రం ఈ విధంగా పెట్టాలి. ఇప్పుడు మనం ఒక కలర్ సెలెక్ట్ చేసుకుందాం. మనకి ఏం కలర్ కావాలి అనుకుందాం, వైట్ కలర్ కావాలనుకుందాం. దీని వైట్ కలర్ ఎగ్జా కోడ్, వైట్ కలర్ ను వాడాలంటే ఎగ్జా కోడ్ ఏందో ఇచ్చేసిండు. ఇది కాపీ చేసుకున్నా, ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి సెకండ్ కోడ్ ఇస్ దిస్. ఈ ట్యాగ్ కాపీ పేస్ట్ చేసుకుందాం. అర్థం చేసుకోండి. బికమ్ అన్ ఎక్స్పర్ట్ అనే దానికాడికి నేను వాడుతున్నాను. బికమ్ ఎక్స్పర్ట్ అనే దగ్గర ట్యాగ్ వాడుతున్నా. బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ అని కలర్ మాత్రం నేను కాపీ చేయాలి కాబట్టి కలర్ F5 పెడతా. ప్లీజ్ మ్యూట్ గైస్. ఎస్, వచ్చిందా అండి వైట్ కలర్? అర్థమైందా? ఇట్లా నువ్వు చేయలేదు అనేది ఏం లేదు, ప్రతి ఒక్కటి చేంజ్ చేయొచ్చు. టెక్స్ట్ కలర్ చేంజ్ చేయొచ్చు, ఇమేజ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ చేయొచ్చు. ఎందుకు సార్ ఈ లొల్లంతా వర్డ్ ప్రెస్ లో చేసుకుంటే అయిపోతుందంటారా? బట్ ఆర్ యూ అండర్స్టాండింగ్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్? కొంచెమే అండి, పెద్ద కష్టమేం కాదు. అంటే మీరు డిజైనింగ్ కి మొత్తం ఆయనే చేసేసాడు, కానీ చిన్న చిన్న మార్పులు మాత్రమే మీరు చేసుకోవాలి. ఇవి కూడా ఇంకా మీ ప్రాంప్ట్ ప్రాపర్ గా నేర్చుకుంటే ప్రాంప్ట్ లోనే మొత్తం అయిపోతుంది. అరే బాబు కోడ్ ఇచ్చింది కదా, అక్కడ ఈ కోడ్లు అడగాలి, నువ్వు ఏమి ఇచ్చినావు నాకు హెడ్ సెక్షన్ లో, నాకు కలర్ అది ఇచ్చినావు, చేంజ్ చేయాలంటే చేంజ్ చేస్తుంది. అది కూడా చూద్దాం, అది కూడా చెప్తా నేను, రైట్ చెప్తా. బట్ బిట్ బై బిట్ మనం నేర్చుకుందాం. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీకి మొత్తం పని ఒకటే చెప్పకుండా బిట్ బై బిట్ చెప్పండి. అసలు ఫుల్ ల్యాండింగ్ పేజ్కి ఏమి ఉంటుంది చెప్పి హీరో సెక్షన్ అది అని చెప్పింది కదా, అచ్చా హీరో సెక్షన్ కి కస్టమ్ HTML కోడ్ ఇవ్వమని చెప్పండి. తీసుకొచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత చేంజెస్ చేసుకోవాలంటే మాత్రం మీకు ఇది మినిమం అర్థం కావాలి. HTML ఉంటుంది, ఇది ఉంటుంది, మెల్లమెల్లగా ఐఎఫ్ చేస్తాన్స్ అంటే ఏంది ఇవి అర్థం. ఇప్పుడు ఆ చేంజెస్ చేసేటప్పుడు నచ్చకపోతే మనం టెస్ట్ చేస్తున్నాం కదా సార్ W3 స్కూల్లో, అప్పుడు ఏదైనా చేంజెస్ కావాలంటే మళ్ళీ చాట్ జీపీటీకి వెళ్ళి ఆ కలర్ చేంజెస్ కానీ అవి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మనకు చేంజెస్ ఇస్తుందా మళ్ళీ కోడ్? ఇస్తుంది. అది అప్పుడు అలా చేసుకోవచ్చు కదా సార్ ఈ HTML ఇదంతా గుర్తు పెట్టుకునే కంటే. ఇప్పుడు ఒక మాట, దట్ ఈస్ వన్ మెథడ్ అండి, మీరు చెప్పినట్టు అది మెథడ్. కానీ కొన్నిసార్లు అది నీకు రెస్పాండ్ కాదనుకో, అప్పుడు మీరు ఫ్రీ వర్జన్ వాడుతున్నారు, 4000 టోకెన్స్ అయిపోయినాయి,
అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఇంకొకటి ఏంది, స్టార్టింగ్ లో మీకు కష్టం అనిపిస్తుంది అండి. ఇది స్టార్టింగ్ లో నిజంగానే కష్టం అనిపిస్తుంది, బట్ చేయంగా ఇట్స్ నాట్ ఆల్ బిగ్ డీల్. ఓకే సార్. ఓకే, నేను అది కూడా చూపిస్తా, అది కూడా చేద్దాం మనం, పబ్లిష్ చేస్తున్నాం. ఇప్పుడు బెటర్ ఉంది కదా, ఇంత ముందు కంటే ఇప్పుడు బెటర్ లేదు. చిన్న కలర్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఇస్ నాట్ అ ప్రాబ్లం, కానీ ఇంత ముందు యూజ్ చేసిన కలర్, ఈ కలర్ బాగాలేదు కాబట్టి అది చేంజెస్ చేసిన. ఇది ఇమేజ్ లేకుండా ఇమేజ్ యాడ్ చేసిన. యూ కెన్ డూ ఎవ్రీథింగ్. ఇది అర్థం కాని వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటి అంటే, యూ పీపుల్ బెటర్ వాడినే మంచిగా అడగడం స్టార్ట్ చేయండి. ఓకే, లాస్ట్ ది కోడ్ చూద్దాం ఏం చేసిండో, మళ్ళీ అడుగుదాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన మెథడ్ నేను చెప్తున్నాను చూడండి. కెన్ యూ క్రియేట్ a hero section once again? Okay, same like a starting content and with the right side image, but use bright colors. Give me custom HTML code for this. Okay, normal ga అడిగేశాను. ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తే దాన్ని బట్టి అది పనిచేస్తుంది. నాకు కోడ్ రాదు సార్, నా వల్ల కాదు, అయితే లేదన్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఈరోజు కొంచెం HTML రీసెర్చ్ చేయండి మీరు, చేసి వస్తారు, రేపు ఈజీగా అవుతుంది మీకు. సార్ మనకి నచ్చిన వెబ్సైట్ ది థీమ్ యూస్ చేసుకొని కోడ్ మనకు కావాల్సినట్టుగా రాయమంటే రాస్తుందా సార్? ఏంటండి మళ్ళీ అడగండి. అంటే మనకి నచ్చిన థీమ్, మనకు నచ్చిన వెబ్సైట్ ది థీమ్ ఉంటుంది కదా సార్, కలర్స్ అయినా అవి చాట్ జీపీటీకి ఇచ్చేసి ఆ వెబ్సైట్ URL ఆ థీమ్ యూస్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా మనకి కోడ్ రాయమంటే రాస్తుందా? చేద్దాం, చూపిస్తా. ఇన్వాస్ ఎలిమెంటరీ బెస్ట్ అనుకుంటున్నావు కదా, చాట్ జీపీటీ నువ్వు ప్రాపర్ వాడడం చేస్తే పర్సన్ అయిపోతావు. అరే ఇంతగానో వాడచ్చు అనేది స్టార్టింగ్ లో కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది నీకు. సరే కాపీ చేసిన బై, ఇది W3 స్కూల్కి వచ్చేసాను, పేస్ట్ చేస్తున్నా, రన్ అయ్యింది. ఓకేనా, బ్రైట్ కలర్స్ ఏమంటే ఇచ్చిండు. ఓకేనా, ఇప్పుడు నీకేంటంటే హీరో సెక్షన్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రేడియంట్ కలర్ ఇచ్చిండు, నీకు పర్పుల్ కలర్ కావాలనుకుంటున్నాం, అంతేనా? దీనికి మనం ఏం చేస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ పోయి కలర్ చేంజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఈ లెర్న్ ర్యాంక్ అండ్ వెబ్సైట్స్ ఈ టెక్స్ట్ నీకు వైట్ లో కావాలనుకుంటున్నాం, దాన్ని కూడా మారుస్తున్నా. కానీ ప్రాంప్ట్లనే మార్చొచ్చండి, చూడండి. Okay, good, but the background should be complete purple, and whatever the text you given the heading that is in black color, I want you to make it in white color and give me the custom HTML code now. ఇప్పుడు నేనేం చెప్పాను చూడండి, దానికి ఏం అర్థమైందో. మనం ఇచ్చిన క్వశ్చన్కి మళ్ళీ ఆన్సర్ చెప్పుకుంటుంది. గాట్ ఇట్, చేంజెస్ అప్లైడ్, ఫుల్ పర్పుల్ బ్యాక్గ్రౌండ్, హెడ్ టెక్స్ట్ కలర్ చేంజ్ టు వైట్, ఆల్ కంటెంట్ జస్ట్ టు మ్యాచ్. ఇదేనా మీరు అడిగిందండి? ఇదే కదా మీరు అడిగింది. ఎప్పుడైతే కోడింగ్ రావడం ఇష్టం లేదో ఈ పని చేయండి. ఎంతైనా కొంచెం ఆ బేసిక్ నేర్చుకుంటే మీకు చాలా బెటర్ అవుతుంది. ఎందుకంటే లేనప్పుడు దీన్ని మళ్ళీ అడగడం నేర్చుకోండి. ఇప్పుడు చూడండి, బెస్ట్ వస్తుంది మీకు. అయిపోయింది కాపీ కోడ్. ఇప్పుడు ఈ పర్పుల్ కావాలి కదా మనకు, అయిపోయిందా అండి? ఇంతకుముందు ఏమో చాలా కష్టపడ్డాను, ఇప్పుడేమో ఈజీ వచ్చింది. నేను ఇది నేర్పించడానికి కారణం ఏంటంటే మీకు ఫౌండేషన్ ఉంటే పనికొస్తుంది ఫ్యూచర్ లో. కొన్ని లింక్స్ కి నువ్వు ఎన్ని చేసినా లింక్స్ కి మాత్రం కంపల్సరీ కోడ్ రావాల్సిందే మళ్ళీ. ఇప్పుడు ఒక లింక్ హెడ్ సెక్షన్ లో లింక్ ఇచ్చాడు, ఈ లింక్ ఇచ్చాడు, ఇది పనిచేయదు, ఇప్పుడు నేను మళ్ళీ చేంజ్ చేయాల్సిందే, కంపల్సరీ కోడ్ చేయాల్సిందే. కాబట్టి దెర్ ఇస్ నో ఆప్షన్, బిట్ కోడింగ్ అయితే నేర్చుకోండి. కలర్స్ కి దీనికైతే ఆటోమేటిక్గా తీసేస్తుంది, లింక్స్ కి చేయాలి. క్లియర్ సార్? అక్కడ URL మనకు ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలో ఆ URL ఇక్కడ ఇస్తే అది పనిచేస్తుంది. కానీ దానికి నేనేం నేర్పియాలి, మళ్ళా HRF నేర్పియాలి.
అవునా? ఏ హెచ్టిఎం నేర్పియాలంటే హెచ్టిఎంఎల్ నేర్పియాల్సిందే కదా. అవును. అందుకే అది మ్యాండేటరీ. ఇవన్నీ చేస్తున్నా కానీ లింక్ కొంచెం కష్టమే, అది నువ్వు కరెక్ట్ చేయడానికి రాదు. బోల్డ్ ఇటాలిక్ కోడ్ లో అంటే ఎలా? బోల్డ్ అండి, బోల్డ్ ఇటాలిక్స్ అట్లా ఏమైనా చేంజ్ చేయాలి అంటే మనం టెక్స్ట్ లో అది ఎలా చేయాలి సార్ ఇక్కడ కోడ్ లో? మీకు ఇక్కడ పోయి బి అని రాస్తాయి. ఓకే సార్ అది ఇవి ఉన్నాయి కదా సార్ ఆప్షన్స్. ఏ వర్డ్ పక్కన అక్కడ బి అని రాస్తే బోల్డ్ అవుతుంది, ఐఎన్ కొట్టి ఇటాలిక్ అవుతుంది. సార్ ఇప్పుడు ఇట్లా పర్టికులర్ దానికి షార్ట్ కట్లు వాడాలా లేకపోతే మొత్తం సెంటెన్స్ స్పెల్లింగ్స్ అక్కడ ఇవ్వాలా? ఇప్పుడు బోల్డ్ అన్నప్పుడు మీరు బి అన్నారు కదా సార్, ఇప్పుడు మిగతా వాటికి కూడా అట్లనే షార్ట్ కట్స్ ఇవ్వాలా లేకపోతే స్పెల్లింగ్స్ మొత్తం టైప్ చేయాలా? షార్ట్ కట్ అని కాదు, వాళ్ళు డిజైన్ చేశారు. బోల్డ్ అంటే బి అని వాడాలి, ఇటాలిక్ అంటే ఐఎన్ వాడాలి. కలర్ కోసం స్పాన్ అన్న ఉంది ఆల్రెడీ. మీరు చాట్ చెప్పిన ఓకేనా, అవి ట్యాగ్స్ అంటారు అనమాట. షార్ట్ కట్స్ కాదు, అది ఒక అట్లా డిఫైన్ చేసే వాళ్ళు. దట్ ఈస్ HTML సింటాక్స్. చలో విల్ మూవ్ టు ద నెక్స్ట్ పార్ట్. సార్ కాల్ ఫర్ ఫ్రీ కెరీర్ గైడెన్స్ ఉంది కదా సార్, అది చేంజ్ చేసే అవకాశం ఉంది అంటే వేరే ఆప్షన్? ఇది నేను చెప్తున్నాను ఈ రోజు, రేపు చెప్తా. దీనికోసం మీకు ఏహెచ్ఎఫ్ ఇప్పుడు IMGSRC ఎట్లా నేర్పించానో ఇక్కడ ఏహెచ్ఎఫ్ అని ఇంకోటి వాడాలి. ఇక్కడ URL మారుతుంది అనమాట. సరే ఇప్పుడు నువ్వు అడిగినా చూపిస్తా. ఇది కూడా ఇక్కడ ఏమైంది చూద్దాం. ఇక్కడ మీకు టైం ఉందా అందరికి? ఓకే, లెర్న్ టు ర్యాంక్ వెబ్సైట్స్ అని ఉంది కదా. కిందికి వచ్చేస్తే ఇక్కడ చూడండి, కాల్ ఫర్ ఫ్రీ కెరియర్ గైడెన్స్. అయితే లెట్ మీ డూ సంథింగ్. ahref ఈక్వల్స్ టు https, ఇక మొత్తం కోడింగ్ క్లాస్ అయిపోయింది కదా ఇలా. www.odmt.in డిజిటల్ మార్కెటింగ్ కోలన్ క్లోజ్ చేయలేదు. రైట్, ఇక్కడ ట్యాగ్స్ అండి. ప్రతి ఒక్కటి ట్యాగ్. IMG అనేది ఒక ట్యాగ్. దీన్ని యాంకర్ ట్యాగ్ అంటారు. ఎప్పుడైతే లింక్స్ ఇవ్వాలనుకుంటే వాటిని ఏ అనే దాంతో స్టార్ట్ చేయాలి. ahref ఈక్వల్స్ టు క్లిక్ చేస్తే ఎక్కడికి పోవాలి? ODMTకి పోవాలి. దేని మీద క్లిక్ చేస్తే పోవాలి? డిజిటల్ మార్కెటింగ్ మీద పోవాలి. దీన్ని యాంకర్ లింక్ అంటారు, క్లికబుల్ లింక్. పోయేదాన్ని యాంకర్ టెక్స్ట్ అంటారు దీన్ని. ఇది యాంకర్ లింక్, ఇది యాంకర్ ట్యాగ్. ఇది వాడాలి. ఇప్పుడు నేను ఇది సేవ్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూడండి వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. ఇగో ahref ఈక్వల్స్ టు ఏం తప్పు రాసినందో, సంథింగ్ ఐ రోట్ రాంగ్. తప్పు రాస్తే మాత్రం పని చేయదు. ఏం తప్పు రాసిన చెప్పండి. ఏముందు స్పేస్, స్టార్టింగ్ ఏముందు స్పేస్ ఉంది. అది కాదు, హెడ్డింగ్ అది క్లోజ్ జీ పక్కన అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు అయిపోలేదా? ఘోరం. డిజిటల్ మార్కెటింగ్ ఒకటే ఉంది ఆరో మార్క్, అది క్లోజ్ చేసిన ఓపెన్ లేదు. ఇది కరెక్ట్ రాసిన ahref ఈక్వల్స్ టు డిజిటల్ మార్కెటింగ్ దగ్గర బ్రాకెట్ పెట్టలేదు. అవసరం లేదు. ఇక్కడేం అవసరం లేదు. అది సేవ్ చేయలేదు. ఓకే, మనం ఎందుకు ఇంత కష్టపడుతున్నాం? ఏం చేయాలి? F పక్కన S పెట్టాలనుకుంటా. ఓకే ఓకే, ఏంది ఈయన ఇచ్చిన దాన్నే అడుగుదాం. ఏంది కాల్ నో బటనా? ఇది కాల్ నో బటన్ ఇచ్చాడు. రోజు కాల్ నో అడుగుతుంది. సేమ్ అన్న కోడ్ ఇవ్వండి సార్. ఇక్కడ చూడండి ahref ఈక్వల్స్ టు థింగ్ క్లోజ్. కరెక్ట్ ఇచ్చాను నేను తప్పేమీ లేదు. ఏ ముందు స్పేస్ ఇచ్చారు మీరు కోడ్ లో? ఇక్కడ స్పేస్ లేదు. స్టార్టింగ్ ఇది ఉంది కదా ahref స్పేస్. ఓపెన్ అవ్వడానికి డబుల్ కొటేషన్. కరెక్టే. ఏ ముందు స్పేస్ ఇస్తే కూడా తీసుకోలేదు. వచ్చేసింది. ఇగో ఇక్కడ లింక్ వచ్చేసింది చూడండి. ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు ODMTకి వెళ్ళిపోతుంది. అయిపోయిందా? దట్ ఈస్ ద థింగ్. దీన్నే ఇదే ప్రాబ్లం అండి. కోడింగ్ లో ప్రాబ్లం ఏంటంటే చిన్న మిస్టేక్ చేసినా మనకు ఒకసారి వెతకలేము. అందుకే ఏం చేస్తారు,
కోడ్ రాసిన వాడే కోడ్ చెక్ చేస్తే రాదు, అందుకే టెస్టర్ అని పెట్టుకుంటారు, టెస్టింగ్ చేస్తాడు ఆయన. ఏ హెచ్ఎఫ్ ఈక్వల్స్ ఈ విధంగా ఇస్తే లింక్ పోతుంది. ఇప్పుడు ఏమైంది, ఆయన బై డిఫాల్ట్ గా ఇచ్చిన దానిలో మనకు ల్యాండింగ్ పేజ్ లో ఈ కాల్ ఫర్ ఫ్రీ కెరియర్ గైడెన్స్ ఇది ఎక్కడ పోదు, ఆయన అంత తిక్క ఇచ్చేసాడు. ఇక చూడండి ఇది మారాలి కాబట్టి దీన్ని చేంజ్ చేద్దాం మనం. ఇగో టెలిఫోన్ నెంబర్ పెట్టాడు ఆయన, క్లాస్ ఈక్వల్స్ ఇంతవరకు. ఇక్కడ ఏం పెట్టాలి మనం, మన వెబ్సైట్ డీటెయిల్స్ పెట్టాలి, మన ఓడిఎం డీటెయిల్స్ పెట్టాలి. ఇప్పుడు క్లిక్ చేస్తే అక్కడికి వెళ్తుంది, కాంటాక్ట్ పేజ్ కాంటాక్ట్ పేజ్కి ఎడిపోతుంది, పబ్లిష్. ఇది లింక్స్ ని చేంజ్ చేయడం. ఇది కూడా నువ్వు చెప్పొచ్చు బై, ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఇది ఓడిఎంటీ పోతుంది. ఈవెన్ దిస్ ఆల్సో నువ్వు చాట్ జీపీటీలో నాకు మీరు ఇచ్చిన కాల్ టు యాక్షన్ బటన్ వేరే యూఆర్ఎల్ వెళ్తుంది, కెన్ యూ ప్లీజ్ అడ్జస్ట్ దిస్ యూఆర్ఎల్ అని చెప్తే అది డైరెక్ట్ చేసేసుకుంటుంది, మీకు కోడ్ రాయడం ఇష్టం లేకపోతే. ఇది కూడా చేసుకోవచ్చు. చెప్పండి ఎవరేం అడుగుతున్నారు చెప్పండి. సార్ ఆ బటన్ లో నేమ్ చేంజ్ చేయాలంటే సిలబస్ దగ్గర జాయినర్స్ అలా ఇదా, అది చాలా ఈజీ కదండి. ఇక్కడ ఉంది కదా, ఇగో ఇక్కడ ఉంది కదా, కాల్ ఫర్ అ కెరియర్ గైడెన్స్, అటెండ్ ఫ్రీడమ్. అంటే బ్యాక్గ్రౌండ్ పక్కన వ్యూ సిలబస్ ఇది ఉంది కదా సార్, సమ్ ఎగ్ రూపంలో అంటే హైలైట్ సార్, జనరల్ గా బ్యాక్గ్రౌండ్ అది అవుట్లైన్ బటన్ లో బటన్స్ కరెక్ట్ అట్లా కావాలి నీకు. ఇక్కడ చూడండి దానికి ఓడిఎంటీ బటన్ అనేది ఒక క్లాస్ తీసుకున్నాడు. ఓకే నీకోసం యాడ్ చేద్దాం అది కూడా. వ్యూ సిలబస్ కదా, ప్రతిదీ మీరు ఇక చేయొచ్చు. హెచ్ఎఫ్ సెకండ్ హెచ్ఎఫ్ లోపడిచ్చాడు సార్. స్క్రీన్ కొంచెం జూమ్ చేస్తారా సార్? జూమ్ లేదా అంటే కొంచెం లైట్ గా కనిపించట్లేదు సార్, అది కోడింగ్ అందరికి అంతేనా? అట్లా అంటున్నా. సైజు చిన్నగా ఉన్నాయి సార్ అక్షరాలు. ఇవి చిన్నదే నాకు కూడా చిన్న, నాకే టాస్క్ చాట్ జీపీటీ ఇగో అది చేసిన అటెండ్ ఫ్రీడమ్ మార్చొచ్చు, పబ్లిష్. ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు ఎవరు, ఒక వెబ్సైట్కి వెళ్తా నేను, ఆ వెబ్సైట్ థీమ్ ప్రకారం వెబ్సైట్ డిజైన్ చేయమంటున్నాను, అంతేనా? ఓకే ఒకటికి వెళ్దాం సార్. లైక్ కాపీయింగ్ ఏ వెబ్సైట్. యా, స్వైప్ పేజెస్ అనేది ల్యాండింగ్ పేజ్ తయారు చేస్తుందండి. ఇది పర్ఫెక్ట్ ల్యాండింగ్ పేజ్ ఉంటుంది, చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర పీడిఎఫ్ అండ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒకటి ఓపెన్ చేద్దాం. టెంప్లెట్ లైవ్ డెమో. ఓకే నీకు ఈ విధంగా వచ్చేసింది. నీకు ఇది నచ్చింది, నీకు ఇందులో ఏదో ఒకటి నచ్చింది, ఆ పర్టికులర్ థింగ్ దాన్ని నువ్వు కాపీ చేసుకోవాలనుకుంటున్నావు. ఇక్కడ మీకు తెలిసిన చాట్ జీపీటీ గొప్పతనం ఏందన్నది. ఇక్కడ ఏం చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని. ఓకేనా, వాట్ ఎవర్ యూ హ్యావ్ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ వన్. ఓకే, ప్రింట్ అ స్క్రీన్ షాట్. చాట్ జీపీటీ కొనండి. ఇచ్చామాడ పేస్ట్ చేసాను. ఎగ్జాక్ట్ గా రాకపోయినా కూడా రావడం అయితే వస్తుంది నీకు. చూద్దాం ఎట్లా వస్తుందో. సార్ మీరు చాట్ జీపీటీ 5.1 వాడుతున్నారు కదా సార్? చాట్ జీపీటీ 5.1 వర్షన్ వాడుతున్నారు కదా, అది పెయిడా సార్? నేను వాడుతుంది పెయిడ్. పెయిడ్ లేకపోతే పని కాదు నాకు. ఇప్పుడు నాకు చాట్ జీపీటీ లేకుండా పనే కాదు తెలుసా. ఒకప్పుడు గూగుల్ లేకుండా పని, నేను గూగుల్ మానేసి చాలా రోజులు అయింది, దాదాపు 6 నెలలు అయింది. ప్రతిరోజు చాట్ జీపీటీ తోటే పని నాకు. నా ట్రైనింగ్ మెథడాలజీ కూడా మారిపోయింది చాట్ జీపీటీ వల్ల. అంత ఉపయోగపడుతుంది కాబట్టి స్టూడెంట్స్ కి ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడు మేము
ప్రాక్టీస్ చేయాలంటే ఈ వర్షన్ కావాలంటే ఏం చేయాలి సార్? 5.1 స్పీడ్ తీసుకోవాలి. లేకుంటే ఇదంతా చేయలేమా సార్? ఇది చేయొచ్చు, మీరు ఫ్రీ వర్షన్ లో కూడా చేయొచ్చులేండి. న్యూ చాట్ ఓపెన్ చేసుకుంటే ఇవ్వాలి, ఎందుకంటే 4000 టోకెన్స్ అయిపోతాయి కదా. ఓకే, మీకు ఏ వర్షన్ వస్తుంది ఫ్రీ వర్షన్ లో ప్రస్తుతానికి? చాట్ జీపీటీ అని వస్తుంది సార్. సార్ 1 year స్టూడెంట్స్ కి ఫ్రీ ఇచ్చింది సార్ 5.1. కానీ అయిపోయింది కదా టైం ఇప్పుడు. స్టూడెంట్స్ కానీ కదా అందరికి ఇచ్చారు కానీ టైం అయిపోయింది. ఎవరికైనా పర్చేస్ టైం అయిపోయింది. గాయస్ మీరు అందరు ఎందుకు కష్టపడుతున్నారు? పర్ప్లెక్సిటీ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ కాదు, పర్ప్లెక్సిటీ ఫ్రీయే ఉంది. ఎయిర్టెల్ నుంచి లాగిన్ కాండి, అదైనా కోడ్ ఇస్తుంది, క్లౌడ్ కూడా ఇస్తుంది. ప్రస్తుతం చాట్ జీపీటీ ట్రై చేయండి, లేటర్ బిల్ ఉంది అట. అయిపోయిందండి. ఎయిర్టెల్ నంబర్ నుంచి లాగిన్ కావాలా సార్? అవును, ఎయిర్టెల్ మై మొబైల్ యాప్ ఓపెన్ చేస్తే రీఛార్జ్ చేసుకునేటప్పుడు మీకు కనబడుతుందిలేండి. 6 months రీఛార్జ్ చేసుకుంటే మీకు 1 year ఫ్రీ అని చెప్పేసి ఇస్తారు. పర్ప్లెక్సిటీ ఆఫర్ తీసుకోండి. గైస్ అర్థమైందా ఇది వాట్ వి డన్? ఒక స్వైప్ పేజెస్ లో ఒక శాంపుల్ తీసుకుని దాన్ని అడిగితే అది కోడ్ చేసి మనకి ఇచ్చిందండి. ఈస్ దిస్ బ్యూటిఫుల్ ఆర్ నాట్? ఇమేజెస్ ఇయ్యదు కాబట్టి ఇయ్యలేదు, మనం ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు మధ్యలో. ఇక్కడ ఈ ఇమేజ్ వచ్చేసింది అనమాట. అంటే ఈ లెక్కల నువ్వు ఏ థీమ్ కనిపించినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసి, లేదు అంటే నేను కానీ అది రికమెండెడ్ కాదు. ఇంకోటి మొత్తం వివరాలు తీసుకొని చేయమంటే అదంతా పర్ఫెక్ట్ గా చేయదని చెప్పాను కదా. శాంపుల్ తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే మీరు ఒకటి తీసేసుకొని కెన్ యూ ప్లీజ్ క్రియేట్ ల్యాండింగ్ పేజ్ డిజైన్ లైక్ దిస్ అంటే అంత బాగా చేయదు, మళ్ళీ మాడిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ స్క్రీన్ షాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఓడిఎంటీకి సంబంధించి కూడా నేను ఏం చేశాను, కొన్ని నాకు వేరే వెబ్సైట్లు వచ్చినాయి. ఆ స్క్రీన్ షాట్ తీసుకొని కెన్ యూ గివ్ మీ కస్టమ్ HTML ఫర్ దిస్ అని చెప్పారు. ఆఫ్టర్ దట్ sometimes you have to spend over there and make changes. ఓకే, నేను కలర్ కాంబినేషన్స్ కోసం అన్నాను సార్. అంటే ఈ సెక్షన్స్ కి ఓకే ఒక కలర్ కాంబినేషన్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది కదా అంటే వెబ్సైట్ కి అన్నట్టు. అలాంటప్పుడు మీరు ఏం చెప్పాలంటే ల్యాండింగ్ పేజ్ చేసేటప్పుడే ఇప్పుడు చూడండి ఓడిఎంటీ మొత్తం ఒకటే కలర్ కాంబినేషన్ మెయింటైన్ చేస్తుంది, మోస్ట్లీ బ్లూ అండ్ వైట్. ఓకేనా? అది మనం చెప్పాలి ల్యాండింగ్ పేజ్ కి వెన్ ఎవర్ యూ క్రియేటింగ్ థింగ్స్. ఓకే, మీకోసం నేను చేస్తాను. సార్ మనం ఇప్పుడు ప్రతి చిన్న చేంజ్ కూడా చాట్ జీపీటీతో అడగాలి అనుకుంటే సో మళ్ళీ అది కోడ్ మొత్తం కూడా ఇస్తుంది కదా, మొత్తాన్ని మళ్ళీ మనం రీప్లేస్ చేయాలి కదా. అవును, ఎంతసేపు అండి? 3 seconds అయిపోతుంది. ఇన్ జనరల్ గా ఇట్లా మిడిల్ లో ఇవ్వదు కదా? ఇవ్వదు, మొత్తం ఇస్తుంది. మళ్ళీ మొత్తం నీకు పర్టికులర్ ఎలిమెంట్ కావాలంటే కూడా ఇస్తుంది, కానీ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా, మరి ఎక్కడ పేజ్ చేయాలి, మొత్తం ప్రాబ్లం అవుతుంది. మొత్తం తీసుకోవడమే బెటర్. ఓకే, ఇక్కడ ఒకటి అడుగుదాం. కలర్ కాంబినేషన్స్ అన్నారు కదా. ఓకే, I want you to create a landing page for water purifier service in Hyderabad. Make sure that it maintain a perfect landing page, act like a experienced landing page designer, and give me custom HTML code for this. Make sure that the hero section consists of a clear headlines and a nice image. And overall color combinations, I want you to maintain only blue and white. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి మీరు, మీకు ఏం కలర్ కాంబినేషన్స్ ఇవ్వాలనేది. ఎందుకంటే అది ఇప్పుడు ఎట్లా పడితే అట్లా ఇచ్చినా కూడా, ఇప్పుడు ఆల్రెడీ మాకు ఎట్లా పడితే అట్లా ఇచ్చింది, నేను దీని దగ్గర మార్చుకుంటా, వైట్ అండ్ బ్లూగా మార్చుకుంటా. దీన్ని ఓన్లీ బ్లాక్ తీసేసి వైట్ పెడితే అయిపోతుంది. సో వన్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ గైస్, మీరు అందరూ ఇంతకుముందు ఏంది చిన్న చిన్న పురుగులు. మీరేం కావాలి? సీతకొక చిలుక కావాలి. సీతకొక చిలుక కావాలంటే ఊరికనే కాదు, ఎంతో కష్టపడితేనే అవుతుంది. మీరు కూడా అంతే. నథింగ్ విల్ కమ్ ఈజీలీ. కొంచెం స్ట్రగుల్ కండి. చాట్ జీపీటీ మొత్తం కూర్చోండి, చేయండి. ఒక ల్యాండింగ్ పేజ్ చేస్తున్నట్టు అది పర్ఫెక్ట్ అయ్యే వరకు వదలకండి, అయిపోతుంది. మీకే నాలెడ్జ్ వస్తుంది. ఏ క్వశ్చన్ వచ్చినా చాట్ జీపీటీని అడగండి. ఓకే, ఇది ఒక్కటి చూసేసి దెన్ విల్ ఎండ్ ద సెషన్. సో టుడే, బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ, టుడే వాట్ వి డిస్కస్డ్ ఈజ్ ల్యాండింగ్ పేజ్ని ఏ విధంగా తయారు చేయాలనేది నేర్చుకున్నాం.
అయితే ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ ల్యాండింగ్ మొత్తం ల్యాండింగ్ పేజ్ చేయమంటే అంత బాగా ఉండదు, అది కరెక్ట్ కాదు కూడా, ఫంక్షనాలిటీ కాదు. కాబట్టి బిట్స్ అండ్ పీసెస్ గా చేయాలి. కాబట్టి వాడిని ఒక క్వశ్చన్ అడగండి, పర్ఫెక్ట్ ల్యాండింగ్ పేజ్ అంటే ఎట్లుంటది అని. 8 సెక్షన్స్ ఇచ్చిండు, ఒక్కొక్క సెక్షన్ ని రీకన్స్ట్రక్షన్ చేసుకుంటూ రండి. చేసుకున్న పద్ధతిలో కలర్ కాంబినేషన్స్, మీకు కోడింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే మళ్ళీ ఫాలోఅప్ క్వశ్చన్ అడగండి. హీరో సెక్షన్ లో నాకు కలర్స్ ఇది మారాలి, ఆ తర్వాత కాల్ టు యాక్షన్ బటన్ ఈ URL కి పోవాలని మీరు టైప్ చేసేయండి, చేసిస్తుంది. ఆ కోడ్ని అక్కడ పేస్ట్ చేసుకోండి. లేదు నాకు కోడింగ్ ఈ చిన్న చిన్న కోడింగ్ పెద్ద పర్లేదు అనుకుంటే మీరు మోడిఫికేషన్ చేసుకోండి. మీరు ఇక్కడికి వెళ్ళేసి వీటిని అబ్జర్వ్ చేసుకొని మీరు చేంజ్ చేసుకోవాలి. నథింగ్ ఈస్ టఫ్. ఈరోజు ట్రై చేయండి. మీకు ఎవరికైతే సబ్ డొమైన్స్ ఉన్నాయో అందులో మొత్తం రీసెట్ చేయకండి, ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ లో కోడ్ పేస్ట్ చేసి రేపు చేసుకుని రండి. సర్వీస్ ఒక డౌట్ సార్, ఇది నాకు ఫ్రీది లేదు, అది లేదు సార్, పర్ప్లెక్సిటీ లేదు, అది అమౌంట్ లేదు సార్. ఇప్పుడు నేను ఎట్లా చేయాలి సార్ ప్రాక్టీస్? మీరు ఎక్కడ అన్నారు? అంటే ఫ్రీది లేదు సార్, అది 5.1 వర్షన్ లేదు. అది పర్ప్లెక్సిటీ ఎయిర్టెల్ది కూడా ఏపీలేం సార్ డబ్బులు. ఇప్పుడు బేసిక్ ఉంది కదా, బేసిక్ లో అంతా వస్తుందా సార్? మీరు ఇప్పుడు చేసిన బేసిక్ లో కూడా వస్తుంది, ట్రై చేయండి. బేసిక్ ఇస్ ఆల్సో ఎనఫ్. మీరు ఇలా చేయండి, ఏం ప్రాబ్లం వస్తే రేపు చెప్పండి నాకు. సో మీరు అందరూ చేయాల్సిందంటే రేపు వచ్చారు ఒక ల్యాండింగ్ పేజ్ తయారు చేసుకుని రావాలి. ల్యాండింగ్ పేజ్ కూడా ఒక సర్వీస్ ఓరియంటెడ్ ల్యాండింగ్ పేజ్, ఒక వాటర్ ప్యూరిఫైర్ సర్వీసా, ఏసీ రిపేరా, ఓకే, ఒక ప్లంబర్ సర్వీసా, ఒక ఫిజియోథెరపీయా, ఒక యోగా సెంటరా, ఈ విధంగా తీసుకొని ఆ ల్యాండింగ్ పేజ్ తయారు చేసి రేపు తీసుకొని రండి. దెన్ వీ విల్ సీ హౌ యూ డూయింగ్ ఇట్. ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని రెక్టిఫై చేసి విల్ మూవ్ ఫార్వర్డ్. సార్ ఒక్కసారి ఈకామర్స్ దాంట్లో ఎట్లా అంటే ప్రొడక్ట్స్ యాడ్ చేయకుండా వాళ్ళకి వెబ్సైట్ ఎట్లా చేయాలి ఒక్కసారి? సపరేట్ సెక్షన్ ఉందండి, ఆ రోజు మాట్లాడతాం. ఈ రోజు క్లమ్సీ అయిపోతుంది. ఈకామర్స్ సపరేట్ సెక్షన్ ఉంటుంది. ఓకే సార్ మీరు బిజినెస్ సార్ వాడేది మామూలుగా చాట్ జీపీటీలో? బిజినెస్ ఏం లేదు, నార్మల్దే. చాట్ జీపీటీ ప్లస్ 1600 ఏమో ఖర్చు అవుతుంది. ఓకే గైస్, ఏఐ క్లాసెస్ లో మొత్తంలో ఇది ఒక్క రోజు క్లాసే కొద్దిగా టఫ్ అనిపిస్తుంది, తర్వాత అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కోడింగ్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి. ఓకే, నేను ఇప్పుడు ఏం చెప్పాను, అది వాటర్ ప్యూరిఫై సర్వీసెస్. మీరు ఎవరో కలర్ కాంబినేషన్ అడిగారు కదా, అనిపించింది ఇక్కడ? నీవు ఇచ్చే కలర్ కాంబినేషన్ బట్టి ఇచ్చేస్తుంది కూడా. మళ్ళీ వాటర్ తో చేంజెస్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాంప్ట్స్. Yeah. Any questions today? బ్లాక్ పేజ్ కింద చేయొచ్చు కదా సార్, బ్లాక్ పేజ్ కూడా సర్వీస్ ఓరియంటెడ్. బ్లాక్స్ పేజ్ అర్థం కాలేదు. ఇప్పుడు ఈ మెథడ్ నే బ్లాక్స్ పేజ్ కూడా అప్లై చేయొచ్చు కదా సార్ అంటున్నా, బ్లాగ్ వెబ్సైట్ కోసం. బ్లాగ్స్ లో మనం ఎందుకు చేస్తాం చెప్పండి? బ్లాగ్స్ లో కంటెంట్ మాత్రమే రాస్తాం, ఇవన్నీ ఎందుకు రాస్తాం? కంటెంట్ ఇంకా చాట్ జీపీటీ కంటెంట్ రాస్తే చాలు. చాట్ జీపీటీ కంటెంట్ తీసుకుంటారండి అంతే. ఇవన్నీ ఈ సెక్షన్స్ ఎందుకు? మళ్ళీ కోడింగ్ ఎందుకు రాయాలి? అక్కడ రాయాల్సిన అవసరం లేదు కదా. ఆ పేజ్ క్రియేట్ చేయడానికి సో నో నీడ్, అవసరం లేదు. ఇప్పుడు నీ బ్లాగ్ లో ఏముంటుంది? ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది, మిగతా ఎలిమెంట్స్ ఏముండదు. ఓన్లీ ఇమేజ్ ఉంటే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక ల్యాండింగ్ పేజ్ వెబ్సైట్ కి సంబంధించి మాత్రమే వాడుకోండి, మిగతా బ్లాగ్ కి నార్మల్ ఇంగ్లీష్. సి గూగుల్ ఈవెన్ డోంట్ ట్రై. గూగుల్ కి ఏముంటే ఇష్టం తెలుసా? మొత్తం ఇంగ్లీష్ ఉంటే ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వెబ్సైట్ టాప్ లో పెడుతుంది. కానీ మొత్తం ఇంగ్లీష్ ఉంటే ఎవరు చదువుతారు? ఒక ఫోటో ఉండాలి, ఒక వీడియో ఉండాలి. ఆ ఫోటో వీడియో రావాలంటే మనం ఏం చేస్తాం? ప్లగిన్ వాడతాము, లేదంటే కోడ్ వాడతాం. HTML పెరుగుతుంటది, HTML కూడా టూ మచ్ పెరగకూడదు. అలాంటప్పుడు మన వెబ్సైట్ కి మ్యాండేటరీ కార్డు వాడతాం, బ్లాగ్స్ కి అవసరం లేదు. నో నీడ్ టు యూజ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. రైట్ గైస్, కొటేషన్ ఇప్పుడు మీకు అర్జెంట్ ఏం లేదు కదా, అర్జెంట్ లేదు. ఫ్యూచర్ క్వశ్చన్స్ మీకు కొటేషన్ గురించి క్లాసెస్ ఉన్నాయి. సార్ యాక్చువల్లీ ఇందాక నాకు డాక్టర్ రీచ్ అవుట్ అయ్యారు, కాల్ చేశారు తన సోషల్ మీడియా మేనేజ్మెంట్ కోసం అని. 20,000 చార్జ్ చేయండి. 20,000 చార్జ్ చేయండి. వీక్లీ 4 పోస్ట్ చేస్తా అండి. అంత పాటు మీరు ఏమైనా యాడ్స్ రన్ చేయమని కూడా యాడ్స్ రన్ చేస్తా అని చెప్పండి. యాడ్స్ బడ్జెట్ అయినది, యూ విల్ చార్జ్ 20,000. ఓకే సార్, రిగార్డింగ్ రీల్స్ కూడా అడిగారు, రీల్స్ ఎన్ని పోస్ట్ చేస్తారు, పోస్ట్ అని చేస్తారు అని. వీక్లీ 4 పోస్ట్లు, అందులో ఎన్ని న్యూస్ ఎన్ని రీల్స్ అని మనం చెప్పాలి, మనమే చెప్పాలి. ఓకే, ఆయన చేయలేదు కాబట్టి మనమే చేయాలి, రీల్స్ కూడా మనమే చేయాలి. టు స్టార్ట్ విత్ 20,000 ఈస్ అ గుడ్ వన్. హి ఈస్ ఎ డాక్టర్ సార్ యాక్చువల్లీ. ఓకే ఓకే, యా, టు స్టార్ట్ విత్ గో విత్ 20,000. ఓకే సార్.
అశ్విని చెప్పండి. సార్ ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అంటే మనమే వాళ్ళకి ఇట్లా చెప్పేటట్టు ఉండాలి, మనం చెప్పిందే వాళ్ళు వినాలి అని అన్నారు కదా సార్. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు ఎట్లా సార్, వాళ్ళు చెప్పింది మనం వినదా? అంతే కదా, ఈమెయిల్ రేట్లు చెప్తే వినాలి. మంచిదే కదా, మంచిదే కదా. అక్కడ నేర్చుకునే ఛాన్సెస్ ఉంది నీకు. ఇక్కడ మనం పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఫ్రీలాన్సింగ్ చేయాలి, పర్ఫెక్ట్ లేనప్పుడు జాబ్ చేస్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ లో మనం నేర్చుకుంటాం. ఓకే 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 సార్. ఇప్పుడు నిజాయితీగా ఎవరైతే మాకు పర్ఫెక్ట్ అర్థమైంది రాసిరో పర్ఫెక్ట్ అని రాయండి కామెంట్లా. సగం సగం అర్థమైన వాళ్ళు సగం అని రాయండి, చూద్దాం ఎంతమందికి పర్ఫెక్ట్ సగం చూద్దాం. స్టార్ట్ పుషింగ్ అవుతారు. మంచిగా ఆల్రెడీ మేము ఒక వెబ్సైట్ జాషువా సార్ ఇంటర్న్షిప్ లో కోడింగ్ యూజ్ చేసి చేసాం సార్. ఒకసారి మీరు చెక్ చేస్తారా సార్? పెట్టండి చాట్లో, కొద్దిసేపు పెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నాయి. సగం సగం చాలా మంది సార్ సగమే అర్థమైంది సార్, కొంచెం చేస్తే గానీ ఫుల్. ఈరోజు చెప్పే క్లాస్ చేసుకోండి రండి అయిపోతుంది. సి యాక్చువల్లీ వాట్ ఎవర్ ద నాలెడ్జ్ ఐ గేవ్ యూ, దిస్ ఈస్ ఎక్స్ట్రా నాలెడ్జ్, దిస్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఫర్ యూ. బట్ ఇఫ్ యూ అడాప్ట్ దిస్ యూ విల్ డూ వండర్స్ ఇన్ ద ఫ్యూచర్. క్లయింట్స్ కి బాగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇంత రియల్ టైమ్ లో జాబ్ చేసినప్పుడు ఇట్లా వాడొచ్చా సార్ చాట్ జీపీటీని? ఎప్పుడైనా వాడచ్చు, లేదంటే మీరు మాన్యువల్ గానే చేయండి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ కి అన్నారు కదా సార్, అట్లా మాట్లాడతారు మళ్ళీ జాబ్ చేసేటప్పుడు? అట్లా ఎవ్వరు అడగరు, అట్లా ఎవ్వరు అడగరు. అండ్ ఇదేనా అండి మీరు చేసింది విజయశాంతి? ఎస్ సార్, ఎస్ సార్, అదే కోడింగ్ యూజ్ చేసి చేసాం సార్ దాన్ని. అంటే మీరు HTML రాసారా? అంటే చాట్ జీపీటీ లోనే HTML తీసుకొని చేసాం సార్. అచ్చా అచ్చా అచ్చా, సేమ్ ఇప్పుడు మీరు చేసిన మెథడా? మీరు చేసిన మెథడ్, బట్ బ్లాక్స్ తీసుకొని చేసాం సార్. గుడ్, చూడు బాగా చూడండి ఎంత బాగా చేసింది. అంటే సార్ HTML మీద గ్రిప్ ఉంటే లాంగ్వేజ్ మీద ఇది ఈజీ అవుతుంది సార్ మామూలుగా, అంటే ఈ ఏ దీనికి అట్లనే ఏం లేదండి. మొత్తం ఏ గురించి మాట్లాడకండి, ఇది ఒక ల్యాండింగ్ పేజ్, ఇది ఒక్కటే, తర్వాత ఎప్పుడు మాట్లాడడం ఇది. ఓకేనా విజయశాంతి గారు, మీకు HTML వస్తుందా? రాదు కదా. రాదు సార్. తనకేం HTML రాదు, ఓన్లీ నేను చెప్పిన దాన్ని బట్టి చేసింది ఆమె. చాట్ జీపీటీలో కోడ్ తీసుకొని ఒక మాట పోయి మీ అందరికి చెప్తున్నా, ప్రిపేర్ యువర్ మైండ్. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఎవరైతే అబోవ్ యావరేజ్ ఉన్నారో వాళ్ళకే దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ. బిలో యావరేజ్ కి లైఫ్ లేదు. 70s, 80s, 90s, 2000 లో నువ్వు యావరేజ్ ఉన్నా బిలో యావరేజ్ ఉన్నా బతుకుతుండే. ఇప్పుడు అట్లా కాదు. ఏ జమానా వచ్చినాక దే ఆర్ ఫిల్టరింగ్ ఎవ్రీథింగ్. అబోవ్ యావరేజ్ ఉన్న వాళ్ళని పిక్ చేసుకుంటారు. కాబట్టి ప్రిపేర్ యువర్ మైండ్. నాకు రాదు అని ఏమో పెట్టుకోకండి. నేను ఒకటి చెప్పాను, నాకు వద్దు సార్ వర్డ్ప్రెస్ పెట్టాను, ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే యూ విల్ సక్సీడ్. గుడ్. యాక్చువల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకు చెప్తున్నా, మీకు రేపు పొద్దున ఉపయోగపడుతుంది అని చెప్పిన. నేను మంచిగా మిడ్ జర్నీ ఓపెన్ చేసి ఇమేజెస్, వీడియోస్ అని మంచి హ్యాపీ ఆడిపించచ్చు. లేదు, ఐ చోస్ ద టఫ్ పార్ట్ టుడే. ఈవెన్ యూ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ ఫర్ మీ టు ట్రైన్ దిస్. కోడింగ్ నేర్పించి ఇవన్నీ చేస్తున్నా అంటే ఐఎమ్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకేనా? సో రేపు నేను ఇంత కష్టపడ్డదానికి న్యాయం జరగాలంటే కమ్ విత్ గుడ్ ల్యాండింగ్ పేజెస్. దెన్ నేను ఈరోజు చెప్పిన దానికి అర్థం ఉంది. చూద్దాం ఎంతమంది చేసుకొని వస్తారు. రెడీ? చలో దెన్ సీ యు టుమారో. మాకు క్లయింట్ ఉన్నారు కదా సార్, సార్ అన్ని ఇది చేయండి అది చేయండి అని చెప్తారు సార్. అన్ని ఆయన అప్డేట్ చేస్తా ఉంటారు, ఈ వర్క్ చేయమ్మా అని అట్లా చెప్తా ఉంటారు సార్ ఫ్యాషన్ లో. అవునవును. సార్, సో నాకు అది హెల్ప్ అవుతుంది. వాళ్ళు చెప్పడం చేయడం వల్ల నాకేంటంటే ఓకే ఇట్లా చేయాలా. బట్ వాళ్ళు కోడింగ్ వెబ్సైట్ తీసుకున్నారు సార్, అదే ప్రాబ్లం అవుతుంది నాకు. వాళ్ళు అన్నారు కోడింగ్ వచ్చింది, అయిపోయింది, మనకు వచ్చింది కోడింగ్. ఆ కోడ్ తీసుకొని డెవలపర్ చేసేసి అని చెప్పేసి. ఓకే సార్, చెప్తా సార్. వంశీ, ఎలిమెంటర్ వాడుకొని నువ్వు మధ్యలో వాడుకోవచ్చు. బోత్ యూ కెన్ డూ ఇట్. దట్ ఈస్ ద బ్యూటీ. ఇప్పుడు ODMకి అదే, ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి, HTML ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట. చలో గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. 2 hours button class. Thank you so much sir. Bye sir. Thank you sir. Thank you sir. Sir, ఒక్కసారి సార్ నేను ఇమేజ్ క్రియేట్ చేశాను సార్ ఘంటసాల గారి, అది ఒక్కసారి చెక్ చేస్తారా? రేపు చూద్దాం, నాకు టైం అయింది, నేను మాలలో ఉన్నా కదా, భిక్ష దొరకదు. ఓకే 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 సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. బాయ్.